ప్రభు యొక్క వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చదువుకోవచ్చు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభువులో పాల్గొంటున్నప్పుడు ఒకసారి చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభు నందు పాపం అంటూ కూడా ఏమీ కూడా లేదు. ప్రభు లోపల మనం పాపం వెతకటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడుగా జీవిస్తున్నాడు. ఇప్పుడు మనం వెతుకుతున్నాం. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువుని వెతికేసి రాలేడు. ఆయనలో పాపం ఉందేమో, ఎక్కడ పాపం ఉంది, పాపం ఎక్కడ కనబడిద్దని చెప్పి 2000 సంవత్సరాల సమయంలోనే ప్రభువుని వెతికేసిన అనుభవం కనబడి. కానీ ఎంతమంది ప్రభువుని వెతికినా చివరికి మనుషుల్లో తనలో ఉన్న పాపం బయటకు వస్తుందే కానీ ఇంకా దాంట్లో యేసు ప్రభువులో ఉన్న పాపం ఏమి కనబడతాం, చేస్తేనే కనబడతాను. ఇప్పుడు చూడండి, మనం ఒక మిర్రర్ దగ్గరికి వెళ్తాం, ఒక అద్దం దగ్గరికి వెళ్ళి నుంచుంటాం. మన ఫేస్ ఎలా ఉందో అలాగే కనపడింది. ఇంకా దాంట్లో మేకప్ వేసినట్టు కనపడిద్దా? వేస్తే కనపడింది మేకప్, లేకపోతే కనపడదు. ఎట్లా ఉంటాం అట్లాగే ఉంటాం. ఎక్కడ మొహం మీద ఎక్కడ మచ్చలు ఉంటాయి ఆడుంటాయి, ఎక్కడ గుడ్డు మచ్చలు ఉంటాయి ఆడుంటాయి. లేదంటే మన కళ్ళు అంకులు ఉంటే వంకరకాయ కనపడతాయి, ముక్కు అంకులు ఉంటే వంకరకాయ కనపడతాయి, ఎత్తుకోళ్ళు ఉంటే పళ్ళు ఎత్తుకొని కనపడతాయి. అంటే అర్థం ఏంటంటే అద్దం దగ్గరికి వెళ్తే మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. లేదు నన్ను ఎట్లా చూపించదు, మరో రీతిలో చూపించమని అద్దాన్ని పడితే ఏమైంది? అద్దం పగిలిద్ది. ఆ పగిలిపోయిన మొక్కలు వచ్చి మన చేతిలో కూర్చుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే అద్దము లాంటిది. ఆయన కూడా అద్దము లాంటి వాడు. యేసు ప్రభు వారు అద్దము లాంటి వాడు. ఆయన దగ్గరకు వస్తే మనం ఎలా ఉంటామో మనకు చూపిస్తాడు, మనం ఎలా ఉండాలో కూడా చూపిస్తాడు. మనకున్న మిర్రరు మనం ఎలా ఉన్నామో చూపించదు, కానీ మనం ఎలా ఉండాలో చూపించదు. అది మనుషుని రీతిలో తయారు చేయబడింది. కానీ మిర్రర్ ఎవరు కనుక్కున్నారో కానీ చాలా ధన్యుడు. ఎందుకంటే ప్రత్యేకంగా స్త్రీల కొరకే కనిపెట్టినట్టు. ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాగ్లో బైక్లో ఉన్నా లేకపోతే మిర్రర్ చిన్న అద్దం పట్టుకుంటుంది. ఇప్పుడు తక్కువైపోయింది. ఇటు వరకు ఉండే చిన్నగా రౌండ్గా ఉండే ఆ రౌండ్ ఇంత దాంట్లో అంత మొహం ఎట్టబట్టేదో. కాబట్టి చాలామంది అలా వెంబడిస్తూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు రానున్న దినాల్లో ట్రెండ్ అంతా మారిపోయింది. అసలు నిజమైన అర్థం ఏంటో తెలుసుకున్నారు, అర్థాన్ని పట్టుకుంటున్నారు. ప్రతి విశ్వాసి కూడా అర్థం లోపలికి వస్తున్నాడు. నాకు ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, నేను ఎట్లా సరి చేసుకోవాలని తెలుసుకుంటున్నాడు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి నిమిషం నాకు విలువైనది. ఇప్పుడు ఎందుకంటే నా టైం నాకు ఆపోజిట్లో ప్రతి నిమిషం విలువైనది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇంతకుముందు పాపం అంటే ఏంటన్నది మనం చూస్తూ వచ్చాం. 7 విషయాలు చూసాం. దాంట్లో 4వ మాట ఏంటో చెప్పగలుగుతారా? చూడకోకండి. పాపం అంటే దేవుని మహిమను పొందకపోవటమే పాపం. యేసు ప్రభు వారిని కలిగి ఉండకపోవడమే పాపం. సో ఇక్కడ మనం చివరి మాట ఏంటో చెప్పగలుగుతారా? పాపం అంటే ఏంటో చూడకుండా చూసిన వాళ్ళ తీర్పు ఉంది. స్వేచ్ఛానుసారమే జీవితం. ఓకే, అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే పాపం అంటే ఏంటో చూసాం. అసలు పాపాన్ని మనుషుడు ఎలా చేస్తున్నాడు అర్థమవుతుందండి. పాపాన్ని మనుషుడు ఎలా చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు అండి. సహజంగా ఒక్కసారి మీరు నిలవబడిన పర్లా మీ దేహాన్ని ఒకసారి పరీక్షించుకుని మళ్ళీ కూర్చోండి. ఒకవేళ లేదంటే కూర్చున్న పనినైనా పరీక్షించుకోండి. ఒకసారి మీ బాడీని చూసుకుని ఆ తర్వాత మీరు పరీక్షించుకోండి. నన్ను నేను చూసుకుంటా, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ తర్వాత వాక్యం చెప్పబడే వాక్యం అప్పుడు మనకు అర్థమైంది. అంటే మనల్ని మనం చూసుకోకపోతే వాక్యం అర్థం కాదు. మనం ఏం చేస్తాం, పక్కన వాళ్ళు చూస్తూ ఉంటాం. సో మొదటి మనల్ని మనం చూసుకుందాం. ఒకసారి ఎవరికి వాళ్ళ ఫేస్, వాళ్ళ బాడీ మొత్తాన్ని ఒకసారి చూసుకోండి. చూసుకున్నారా? చూడండి. సరే,
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, పాపము, ఒక మనుషుడు పాపాన్ని ఎలా చేస్తున్నాడు, పాపం అంటే ఏంటో చూస్తాం. ఒక మనుషుడు పాపాన్ని ఎలా చేస్తున్నాడంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి రండి. దాంట్లో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోకముందు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభావం బట్టి వందనాలు. ఈ సభలో వాక్య భాగం జ్ఞాపకం చేసుకుంటాను. నిలబడి వారి నిలబెట్టేది మీరు, మాట్లాడే వారి మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మను అభిషేకించండి. ప్రజలు మీ వారి వాక్యం ఇక్కడికి వచ్చి నీ ప్రజలకు వాక్యం అందిస్తాను కాలం క్షమించి ఈ ఆత్మ ద్వారా నడిపించి నీకు మహిమకరంగా, శత్రు సిగ్గుకరంగా, నీ ప్రజలైన వారికి క్షేమకరంగా, సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా మీరు నడిపించమని, మీరు నడిపింపు కోరుకుంటూ మీ ఉద్దేశం బయలుపరిచి మీ ఆత్మ ద్వారా నడిపించమని, ముందున్న సమయం అంతా దీవించమని, ఈ వర్తమానం బట్టి శత్రువు సిగ్గు మా జీవితాల్లో సరిచేయబడటం పురుగులు కూడా దయచేయమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఫ్యాన్లు ఆఫ్ చేశాను ఆరాధన టైంలో, ఎందుకంటే సరిగ్గా కనపడదు. ఈసారి నేను వచ్చేదానికి మళ్ళీ వచ్చి కరెంట్ ఆఫ్ చేస్తాడని మెగాఫోన్స్ ఇచ్చినట్టున్నారు, మంచి మీరు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుందంటే, పాపం ఒక మనుషుడు ఎలా చేస్తున్నాడు, ఒక మనుషుడు పాపం ఎలా చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు రండి. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తులైన పేతురు రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 14 వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 14 వచనం చదవండి. పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనసులను మరలు కొనుకుచు లోపత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును. చాలా. కాబట్టి ఇక్కడ మొదటిగా ఒక మనుషుడు అసలు పాపం ఎలా చేస్తున్నాడు అని మొదటిగా మనం చూసినట్టయితే, మనం పాపం ఎలా చేస్తున్నా మనకు అర్థం కాదు. అసలు పాపం నేను పడిపోయినా అని తెలుసుకునేదానికి మనం పడిపోయాడు. అసలు పాపము మనుషుడు ఎలా చేస్తున్నాడంటే బైబిల్ రాయబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, వ్యభిచారిని చూచి ఆశించి పాపములే మానలేని కన్నులు. సో మొదటిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటి, పాపం అంటే అర్థం ఏంటంటే, పాపం మనుషుడు ఎలా చేస్తున్నాడంటే మొదటిగా తన కన్నులతో పాపం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు మనుషుడు? నేను ఇందాక చెప్పా, మిమ్మల్ని మీరు చూసుకోండి అని. మీ కళ్ళని మీరు చూసుకోలేరు కాబట్టి మీరు దీని విషయంలో అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. సో మనుషుడు పాపం ఎలా చేస్తున్నాడంటే మొదటిగా తన కళ్ళతో. ఎలా చేస్తున్నాడు? తన కళ్ళతో. బైబిల్ రాయబడుతుంది, వ్యభిచారిని చూచి ఆశించి పాపము మానలేని కన్నులు. సో ఈ కన్నులు ఏంటంటే పాపాన్ని మానలేకపోతున్నాయి. ఏం చేస్తున్నాయి? పాపాన్ని మానలేకపోతున్నాయి. మనుషుడు ఒక పాపం చేసేవాడు తర్వాత ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాడు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత సరే నేను తెలుసో తెలియకో పాపం చేసాను, ఇది పాపమే వాస్తవమైన ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం, మార్పు పొందినటువంటి జీవితము, మరలా దేవుని వాళ్ళ దగ్గరికి వస్తాడు, మరలా పాల్గొంటాడు, యథాస్థితిగా జరిగిపోతుంది, అక్కడ సరి చేసుకుంటాడు, మరలా వెళ్ళిపోయి మరలా కన్నులతో పాపం చేస్తూ ఉంటాడు. సో బైబిల్ ఏమంటుందంటే, ఒక మనుషుడు పాపంలో పడుతున్నాడంటే అర్థం ఏంటి? ఎలా పాపం చేస్తున్నాడంటే మొదటిగా తన కన్నుల ద్వారా పాపం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కన్నుల ద్వారా పాపం చేస్తున్నాడు. ఎందుకంటే కదా, వ్యభిచారిని చూచి ప్రభు ఒక మాట అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే వేశ్యను చూసి. చాలా మంది తమ యొక్క జీవితాల్లో, ఇంకా చూడండి యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే, యాకోబు యోధాను గురించి మనం చూసినట్టు, క్షమించండి, యోధా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, యోధాకు ఉన్నటువంటి 2 కుమారులు చనిపోయినప్పుడు యోధా కోడలు తన యొక్క తల్లిదండ్రుల ఇంటికాడ ఉన్నప్పుడు, లేదంటే యోధా యొక్క కోడల యొక్క జీవితం అంటే పెద్దవాడి ఇదైపోయిన తర్వాత క్షమించండి, పెద్దవాడు చనిపోయిన తర్వాత చిన్నవాడు ఆ వయసుకు రాకముందు వరకు కూడా తన ఇంటిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో పెద్దవాడయ్యి తన ఒక విధికి వచ్చిన తర్వాత కూడా తన మామ తన యొక్క మరిదిని తనకు ఇవ్వటం లేదు. ఆ సత్యాన్ని చూసి సొంత మామతోనే వ్యభిచారం చేస్తున్న అనుభవం అక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యోధా
అక్కడికి వెళ్ళి ఏం చూశాడంటే ఒక వేష్యను చూశాడు. ఎవరిని చూశాడు? ఒక వేష్యని. అందుకంటాడు ఆ వేష అనేది కదా, నీ దగ్గర పైసలు లేనప్పుడు, నీ దగ్గర ధనం లేనప్పుడు, నాకు ఏదైనా ఇచ్చాలన్నప్పుడు ఆయన బొంగరమో లేదంటే ఇంకో కర్రో ఒకటి ఇచ్చేస్తాడు. అవి ఇచ్చేటప్పుడు ఇదిగో నేను వెళ్తున్నాను, నా వెనకాల ఆల్రెడీ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు నీకు పంపుతాను, లేదా మేకలు డబ్బులు నీకు పంపుతాను, అవి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు తిరిగి ఇచ్చి పంపించేయమంటాడు. ఇతను పాపం చేసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా అతను బహుమానం ఏదైతే ఉందో అది పంపించినప్పుడు అక్కడ ఎవరిని వేష్య లేదని చెప్పి బైబిల్ రాయబడుతుంది. అక్కడ చెప్పబడుతూ వస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా, అయ్యా అక్కడ ఎవరు వేష్య లేరు, వేష అనేమే లేదు అని చెప్పినప్పుడు, లేదు లేదు నేను చూసేనే, మరి అక్కడ వేషం ఉంది, ఆమె నేను పాపం చేశాను కదా, ఆమె లేదని చెప్పి ఖండితంగా చెప్తూ వస్తారు. వాళ్ళు ఎవరినైతే పంపించారో వాళ్ళు ఖండితంగా చెప్తూ వస్తారు. ఇక్కడ ఒక వాక్యం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోధ పాపం చేశాడంటే చూసి చేశాడో చూడకోకుండా చేశాడు? చూసే. ఎవరైనా చూశాడు? ఒక వేష్యను చూశాడు. ఇక్కడ బైబిల్ రాబడుతుంది వ్యభిచారిణిని చూచి, ఏమని రాబడుతుంది అక్కడ? వ్యభిచారిణి అనేటువంటి చూచి ఆశించి పాపం. సో యోధ యొక్క జీవితంలో ఏంటంటే తన సొంత కోడలు అన్నది కూడా గ్రహించలేని స్థితిలో పాపం చేసిన అనుభవం యోధలో కనబడుతుంది. ఎందుకంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది యొక్క జీవితాల్లో, చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో ఇక్కడ ఈమె యొక్క కోడలు ఉంది. ఈ కోడలు తన ఇంట్లోనే ఉంది, తన కొడుకుతో పాటు ఉంది, కొన్ని సంవత్సరాలు జీవించింది. అయితే తన కోడల యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేడా? తన కోడల స్వరం అనేది గుర్తుపట్టలేదా? లేదా నేను ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడతా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే ఈ బ్రదర్ ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో విన్నట్టుంది అని అనుకోరా? అనుకోకుండా లేదా మర్చిపోయినట్టుగా ఎవరి బ్రదర్ మీకు మాకు తెలియదు అంటారు. అట్లా అనర్లేండి. ఖచ్చితంగా ఏమంటారు? అన్న నీ పేరేంటే మర్చిపోయినా కానీ మీరు గుర్తుండాలంటారు. అంటే అర్థం ఏంటి? మనుషుడు స్వరాన్ని అయితే ఇది నాకు తెలిసిన వ్యక్తి అని గుర్తుంచుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యోధ కన్నులతో చూసి తన కోడలతో వ్యభిచారం చేస్తున్నాడు. కనీసం ఆమె ముసుగేసుకున్నప్పుడు ఆమె స్వరాన్ని లేదంటే ఆమె నడకను, చాలా మంది చూడండి, మన ఇంట్లో జీవిస్తున్నాం మన పిల్లలు, కనీసం మనం ఎదర్ ఫేస్ చూడప్పుడు వెనక నుండి అయినా వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో చూసి నా బిడ్డల కుమార్తె అని చెప్పగలుగుతాం. అంటే వాళ్ళు కాళ్ళు వంకరకేస్తున్నారు, ముందరకేస్తున్నారు, వెనకేస్తున్నారు, ఎట్లా నడుస్తున్నారో మనకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి, ఒక అనుభవం ఉన్నాం కాబట్టి. ఇక్కడ యోధ యొక్క జీవితంలో స్వరాన్ని వెళ్ళలేకపోతున్నాడు. తర్వాత తన కోడలు నడుస్తున్న నడకను కూడా చూడలేక తన జీవితంలో పాపంతో పడిపోతున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత, వారి యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? మనోనేత్రాలు కృటితరంగా చేసింది, మూసేసింది. సో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది నిజమో, ఏది నిజం కాదో తెలుసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఒక మనుషుడు జీవిస్తున్న అనుభవం కనబడుతుంది. అక్కడ తన యొక్క జీవితంలో సొంత కోడలని కూడా చూడకోకుండా పాపంతో కామాంధుడై ఉండి వ్యభిచారం చేయడానికి శరీర క్రియలను జయించలేక పాపంతో కూడి సొంత కోడలతో వ్యభిచారం చేశాడంటే ఎంత దారుణమైన జీవితానికి జీవిస్తూ వస్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి. చాలా మంది క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు. తమ కళ్ళు ఏవైతే చూస్తున్నాయో వాటిని ఆశించి అవే కావాలని చెప్పుకుని, ఇక్కడ రాబడుతుంది కళ్ళు ఆశించిన అనుభవం కనబడుతుంది. వ్యభిచారాన్ని చూచి దాన్ని ఆశించి నాకు కావాలని, నేను పాపం చేయాలని, నేను పాపంలో జీవించాలని ఆశిస్తున్న ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు తన కళ్ళ ద్వారా. అందుకే ప్రభు అంటాడు, ఒక స్త్రీని మోహంతో చూచువాడు, సెంటెన్స్ కంప్లీట్ చేయండి. ఒక స్త్రీని మోహంతో చూచువాడు ప్రతివాడు తన హృదయం ముందు పాపం చేసినట్టు వ్యభిచారించినట్లే. ఒక స్త్రీని మోహం చూసిన వాడు ప్రతి ఒక్కడు కూడా, ఒక స్త్రీని కాదు, ఒక పురుషుడినే కాదు. మనం అనుకుంటాం మేము సేఫ్ అయిపోయాం సిస్టర్స్. ఒక స్త్రీ అన్నాడు కదా, బ్రదర్స్ గురించి మాట్లాడాడు దేవుడు. దేవుని వాక్యం ఎప్పుడైనా ఆపోజిట్ కూడా అర్థం చేసుకోవాలి. భక్సింగా చెప్తూ వచ్చాడు, అబ్రహాము అదే చేయబోకాలను అబ్రహామును దాచేదనా, అప్పుడు అబ్రహాం అన్న పేరు కాకుండా మన పేరు కూడా పెట్టుకోండి అని దైవం భక్సింగా చెబుతూ వచ్చాడు. ఇక్కడ మనం అనుకోవాలి, ఆ ఒక స్త్రీనే కాదు, స్త్రీ అన్న మాట ప్రతి స్త్రీలో కూడా అక్కడ తురిపెట్టుకుని పురుషులని పెట్టుకోండి. అప్పుడు అర్థమైంది మనకు వాక్యం. ప్రతి పురుషుని ప్రతి స్త్రీని మోహంతో చూచి ప్రతివాడు తన హృదయం ముందు అక్కడే వ్యభిచరించినట్లే బైబిల్ రాయబడుతుంది. సో ఎన్నిసార్లు మనం ఆశించలేదు, ఎన్నిసార్లు మోహంతో చూసాము, ఒకసారి 2 సార్లు, ఎన్ని కోణాల్లో మన చూపు, ఆయా కోణాల్లో మన కన్నులు తప్పిపోయింది. మరలా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను కూడా విశ్వాసం, నేను కూడా దేవుని బిడ్డలే, నేను కూడా సెమినార్లో ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, నేను కూడా మంచి సంఘంలో ఉన్నాను, భక్తిగా సహవాసం ఉన్నాను, నేను కూడా ప్రభు వల్ల పాల్గొంటా. ప్రభు వల్ల చేయి వేస్తానికి
ఏమాత్రం మనం యోగ్యులమి? మన కన్నులతో ఎన్ని పాపాలు చేసి వస్తున్నాం. అక్కడ చేసిన వాడికేమో కోడలంటే ఏంటో తెలియదు, ఇక్కడ చేసిన వాడు చూపుకు అసలు అంతుపత్తి లేకుండా ఇష్టానుసారమైన పాపాన్ని చూస్తున్నాడు. సముద్రం కన్నా ఒడ్డు, సముద్రం కన్నా అడ్డు ఉందేమో కానీ మానవుడి కన్నులకు అడ్డం లేకుండా పోయింది. ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకుంటూ వస్తాడు. తన కళ్ళు కనబడినంత పాపాన్ని మానవుడు చేస్తున్నాడు. తద్వారానే దేవుడు మానవుడు శిక్షించడానికి గల కారణం ఏంటంటే, మానవుడు ఆయుష్ భూమి మీద తగ్గిపోతున్న కారణం ఏంటంటే పాపమే. వారి పాపం బాగా ఘోరమైందని సదోమ గొమొర్రా పట్టణం గురించి రాయబడింది. ఆ పాపం దేవుని యొక్క జరుగుతున్న అనుభవం కనబడుతుంది. మనుషుడు పాపం చేయడం బట్టి మనుషుడి యొక్క కన్నులు ఏదైతే పాపం చేస్తున్నాయో ఆ కన్నులు చేస్తున్న పాపాన్ని బట్టి తీర్పులోకి వస్తుంది. అందుకంటే కదా, నీకు 2 కళ్ళు కలిగి ఏముంది, నువ్వు 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళే కంటే అంగహీనుడిపై 1 కంటితో పరలోకానికి వెళ్తే మంచిది, దేవుని రాజ్యం ఉంటే మంచిది. దేవుడు ఈ రోజుల్లో ఎవరైనా కళ్ళతో పాపం చేసినవాడు, నువ్వు పాపం చేసి తీర్పు తీర్చాడు, ఇంకో కన్ను మీరు ఎత్తానంటే ఏమంటాడు? అసలు నీ మందిరమే నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నాడు. మీ మందిరానికి మేమరా, మీ చర్చికి మేమరా, మాకు అసలు అవసరం లేదు. ఈ మందిరం వద్దు, ఈ సేవకుడు వద్దు, ఈ వర్తమానాలు మాకేమొద్దు, మేము వెళ్ళిపోతామంటాం. ఎందుకు? ఇక్కడ గట్టిగా చెప్తాడు, దయచేసి భక్తిగా స్థాపించిన ఒక సావాసంలోనే ఖండితమైన వాక్యం ఉంటుంది. మిగతాదంతా కూడా ప్రేమ, అనురాగాలు, ఆశీర్వాదాలు తీసుకురండి, మేము మీకు ఇస్తామన్న ఈ కోణాలే. ఇది ఒక్క దాంట్లోనే మనకు మంచి పునాది ఉంది. దీని నుంచి తొలగిపోతే మనకు నష్టమే కానీ లాభం లేదు. బైబిల్ ఏమైనా చేస్తుందంటే, ఎన్నిసార్లు కన్నులతో తప్పు చేసి, ఎన్నిసార్లు గతించిన దినాలు వదిలేద్దాం. గత ఆదివారం నుండి నేటి ప్రభు వల్ల పాల్గొనక నుండి ఈ ఆదివారం వరకు మన చూపుల్లో ఎన్నిసార్లు మన కంటి చూపు ధర మనం తప్పిపోయి పాపం చేసి మళ్ళా ప్రభు వల్ల దగ్గరికి వచ్చి ప్రభు వల్ల చేతి పాల్గొనడానికి సిద్ధపడుతున్నాం. దేవుని భయం, దేవుని ఉగ్రత, దేవుని శాపం, భయంకరమైన దేవుడు, దహించు అగ్నిమైన దేవుడు మన సమీపం ఉన్నాడు. మన కళ్ళు దహించి పెట్టడానికి సమీపం ఉన్నాడు, గుర్తెరగలేకపోతున్నాం. సంసారం కళ్ళతో చేసిన పాపాలను బట్టి సంసారం యొక్క కళ్ళు ఓడబెట్టిన అనుభవం కనబడుతుంది. ఎంతమంది జీవితాలు పాపం చేస్తే కళ్ళు పోలా. అందుకంటే అరే నేను పాపం చేస్తాను, నీ కళ్ళు పోతాయంట. మనం ఎవరిని అర్థం కాదు, మన కళ్ళు పోతాయో మనం చూసుకోవాలి. మొదట మన కళ్ళు పోయే సమయం దగ్గర పడుతుంది. ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం. బైబిల్ తెలుస్తుంది కదా, మన కళ్ళతో మోహం చూస్తే మనం పాపం చేసి మనం మళ్ళా ప్రభు వాళ్ళ దగ్గర వచ్చి మళ్ళీ పాల్గొనంటే ప్రభు ఎన్నట్టే కూడా ఇష్టపడడు. ఇది మొదటి మాట. రెండోదిగా దేవునికి వాక్యం చూద్దారండి. మానవుడు పాపం దేంతో చేస్తున్నాడు? కీర్తన గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటున్నప్పుడు నా నోటికి చెక్క ముంచుకొందును అనుకుంటేని. కాబట్టి మనం చూస్తున్నటువంటి రెండో మాట. మొదటిగా పాపము అసలు ఎలా చేస్తున్నాడు మానవుడు? కళ్ళతో. కొద్దిగా గట్టిగా చెప్పచ్చు, కళ్ళతో పాపం చేస్తున్నాడు. రెండోదిగా మానవుడు పాపం ఎలా చేస్తున్నాడు అంటే దేవునికి వాక్యం చూసినట్టే నాలుకతో. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత నేను చెప్పేది నాలుగుతో పాపం చేస్తున్నాడు మనుషుడు. ఏం చేస్తున్నాడు? నాలుగుతో. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు, భక్తిహీనుడు నా ఎదుటికి వచ్చినప్పుడు నా నోటికి చిక్కం అంటే ఐడియా తెలుసు మీకు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడేం తెలిసింది రండి. ఇప్పుడు అన్ని పిల్లలందరూ జీన్స్ ప్యాంట్, టీ షర్ట్లు వచ్చేస్తుంటే ఎన్నేం తెలిస్తే వ్యవసాయం గురించి తెలిస్తేనేగా. చిక్కం అంటే ఒక గేదె కానీ ఆవు కానీ దాని పిల్లలు కానీ పూర్వదినాల్లో వ్యవసాయం బొడ్లు కొరకు ఏం చేస్తారు? తొక్కిస్తూ ఉండేవాడు. లేదా ఇంకేదైనా చెరువు తీసుకెళ్ళి ఏదైనా పనిచేసేటప్పుడు దాని మూతికి ఏం చేస్తారంటే ఆ యొక్క తాళ్ళతో పేని చక్కగా మూతి నాలుగు బయటికి రాకుండా కొరకు దాన్ని కడతారు. దాన్ని నోరు తెరిచి ఏది తినకుండా ఉండడం కొరకు. మనం నోరు తెరిచి అన్ని తినేస్తాం. కానీ ఇక్కడ అంటారు కదా, నా నోరు తెరవబడితే నాలుగు వస్తుంది. సో నోట్లో ఉన్నది నాలుక. అందుకంటాడు నరవలేని నాలుక అని. ఇది ఎడబడితే వెళ్ళిపోయింది అంట. నరవలేని నాలుక ఏం చేసింది? అడవికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. అగ్గిపుల్ల ఎంత బాగుంటే దాన్ని మొత్తాన్ని కట్ చేసి చిన్న ఎదరున్నటువంటి గుడిపితో మనం ఎలిగిస్తే ఏమైంది? అడవి మొత్తం దగ్గర పడిపోయింది. నాలుక అడవి లాంటిది, నాలుక అగ్గిపుల్ల లాంటిది. ఏంటి? ఒక చిన్న నాలుకే ఏం మాట్లాడుతుందో తెలియదు, దేవం మొత్తాన్ని దహించి వేసింది. ఎదుటి వ్యక్తికి శాపంగా మనం అది అవుతాం. ఎదుటి వ్యక్తికి ఇంకా ఎదుటి వ్యక్తి ఎదుట మనం తప్పు చేసిన వారికి అవడానికి ఈ నాలుకే ఏం మాట్లాడుతుందో తెలియదు. చాలాసార్లు అంటారు, అయ్యా వాడు తెలియక మాట్లాడే అంటాడు. అంటే అర్థమేంటి? ఈ నాలుకే మనల్ని పాపంలో తీసుకొస్తుంది. ప్రతి మనుషుడు తన మాటలను అదుపులో పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మన మాటలు అదుపులో లేకుండా చాలా మంది ఉంటారు.
భర్తను తిట్టే భార్యలు ఎంతో మంది ఉంటారు. బహుశా ఇక్కడ లేరేమో, చాలా దేవుని పొందనాలు. చాలా మంది ఉంటారు భర్తని ఎన్ని విధాలు తిడతారంటే అన్ని విధాలు. పొరపాటున సేవకుడు కానీ చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళితే అప్పుడు బయటకు వస్తాయి అసలైనటువంటి సామెతల గ్రంథం మొత్తం బయటకు వచ్చింది. ఎన్ని సామెతలు ఉన్నాయో 31 అధ్యాయం మొత్తం ప్రతి వచ్చిన కూడా బయటకు వచ్చింది. నేను అందుకే ఒకసారి ఇంటికి అయితే చెప్పకుండా వెళ్తాను, ఇంటికి బయట నుంచి ఉంటాను ఒకసారి. ఎందుకంటే వాడు టీవీ చూస్తున్న అర్థమైంది. టీవీ చూస్తే ఏమైంది, గమకం తలుపు పెట్టి అనుకో మొదలు కిటికీలో కూడా చూస్తారు. సేవకుడు వచ్చారా, సరే టీవీ ఆఫీస్ అన్న ఏంటంటే ఇప్పుడు వచ్చారు, అట్టగా అడగాల్సింది అన్న ఫోన్ చేయకుండా వచ్చారేంది అని అడగాలి. ఇప్పుడు వచ్చారేంది. చాలా మంది అలాగంటే కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. ఇంటికి పోయాం అనుకో, ఇంటికి పోయి మనం బయట నుంచి ఉంటాం, వాళ్ళు ఎన్నో తిట్టుకుంటారు. వెళ్ళి పట్టిన సేవకుడు వచ్చాడు కనుక అన్న ప్రైజ్ రాడని అని చెప్పి ఇది ఒక తన మీద తీసుకుంటాం, చక్కగా వచ్చి కూర్చుంటాం. అన్న మీకు వందనాలు అన్న, ప్రైజ్ రాడన్న. ఏంటన్న ఎట్టు వచ్చారు, ఎందుకు వస్తాము, మీరు ఎలా ఉన్నారో చూడటానికే వచ్చింది. వాక్యం ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతవరకు జీవిస్తుందని చూడటానికి వచ్చాం. ఏదో తలగా ముసుగేసుకుంటే లేదా ఒళ్ళు చదువుకుంటే బట్టలు ఎట్టే అనుకుంటే అయిపోయిద్దా? విశ్వాస జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో చెప్పుకుంటూ పోతే జరిగేది కాదు. ఇది ప్రాక్టికల్ లైఫ్ అవసరం. ఒక్కసారి నీ భర్తను తిట్టినా, ఒకసారి నీ భార్యను తిట్టినా, ఒకసారి నీ పిల్లలను తిట్టినా, ఒకసారి నీ తల్లిదండ్రులు తిట్టినా, నీ నాలుగుతో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి నువ్వు నరకంలో కాలిపోవాల్సిందే. ధనవంతుడు అన్నాడు కదయ్యా, నేను నరకంలో కాలిపోతున్నాను. నీ లాజరు అన్నాడు, నీ కుడిపార్శ్వం ఉన్న లాజరు యొక్క బొటన వేలు నీటిలో ముంచి ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యు. ఈ నాలుకే నన్ను భూమి మీద నరకానికి రావడానికి కారణము. ఈ నాలుకే నేను నరకంలో నశించుకోవడానికి కారణం. ఈ నాలుకే నేను నరకంలో ఈ అగ్నిగుండంలో కాలిపోవడానికి మొదటి కారణం నా నాలుకే. ఇదే నేను సరి చేసుకోకుండా, ఇదే నేను సరి చేయకపోకుండా అడ్డుగిస్తుంది. కాబట్టి దీని యొక్క బుద్ధి చెప్పడం కొరకు ఒక నీటి పొట్టు వెయ్యు. మీకు విషయం తెలుసా లేదు, అన్నిటికంటే లాస్ట్ మనిషిని కాలిస్తే కాలిపోయేది ఏంటంటే నాలుకే. ఇది తొందరగా కాలదు, దీన్ని కొయ్యటానికే చాలా టైం పట్టింది. అన్నిటికంటే లాస్ట్లో కాలిపోయేది ఏంటంటే నాలుకే, ఎక్కువ టైం పట్టింది. కానీ అది ఎక్కడి నుండి ఉండేది, పేగులు అనేది అక్కడ పట్టకాలంగా వెళ్ళిపోతాయి. కానీ నాలుగు వెళ్ళాలంటే ఈ పెదలు కావాలా, పళ్ళు కాలిపోవాలా, తర్వాత ఈ తల కాలిపోవాలా, ఈ గడ్డం కాలిపోవాలా, మెడ కాలిపోవాలా, లోపల ఉండ అంగిడి అంతా కాలినప్పుడు అప్పటికి దానికి చలనం ఉంటే అప్పుడు నువ్వు పట్టించుకున్నప్పుడు కాలిద్ది. లేకపోతే చచ్చిపోయిన తర్వాత అన్ని దేహాలన్నీ కాలిపోయిన వాళ్ళు అది కూడా మాట్లాడేదేమో, నేను ఇంకా కాలిపోలేదు కదా అనేదేమో. ఎందుకంటే నాలుగు ప్రాముఖ్యమైనది. మన నాలుగును మనం అదుపులో పెట్టుకున్నప్పుడు నాలుగే మన పాపంలో పడేస్తుంది. చూడండి, మనం ఎక్కువే మనసులా మనం చేతులతో కొట్టినప్పుడు కూడా చూడండి, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. ఇది బాగా గుర్తుపెట్టుకున్నాం. మనిషికి ఒక మాట. మాట అంటే ఎడ చెబుతున్నాడు, మనిషి మాట అంటే నోటి ద్వారా మాట్లాడి చెబుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా మనిషి యొక్క మాటే. రెండో పాయింట్ మనకు అవసరంలా, అసలు అది మనకు సంబంధించింది కాదు లోకస్తులకి. కానీ నేడు దినాల విశ్వాసులు రెండో పాయింట్కి వచ్చారు, మొదటి పాయింట్ అసలు వదిలిపడేశారు. ఎప్పుడైనా మీరు పారాషూట్ చూసారా? పారాషూట్ అంటే కొబ్బరి నూనె బాటిల్ కాదు, మీరు పొరపాటున అది అనుకుంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసుకుంటారే, అది కాదు. పారాషూట్ చూసినట్లయితే ఒక మనిషి పై నుంచి ఎక్కడి నుంచో దూకుతాడు. గాల్లో దూకిన తర్వాత వారికి ఒక బెల్ట్ ఉండి దాన్ని మొత్తం వదిలేయగానే పైనుంచి ఒక గొడుగులాగా వచ్చి పడిపోతుంది. పడితే లేదా? పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇక గాలి అట్లా తేలుకుంటే వెళ్తాడు. వారి దరిద్రం బాగపోతేనేమో అని ఒకటి చూసాం, వీడియో చూసాం. ఏదో చక్కగా అంత వీడియో తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని చెప్పి సముద్రంలో వెళ్ళే పారాషూట్ పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది, తెగిపోయింది. తాడు కింద ఉండదు. అది ఎక్కడ తెగిందో దేవుడికి తెలియాలి. ఇద్దరు ఏం చేస్తున్నారు, పరవాసిని జగమను ప్రభ పాడబడాల్సి వస్తుంది. అవకాశం ఒక మనుషుడి యొక్క జీవితం ఏంటంటే అంతవరకు వెళ్ళినంత వరకు బాగా ఉంటుంది, అటు తర్వాత తెగిపోయిందంటే ఏం చేయలేము. విశ్వాస జీవితానికి ఇంకేం చేయలేము. మన నాలుగును మనం అదుపులో పెట్టుకోలేనప్పుడు, మన నాలుగును మనం కాపాడుకోలేకుండా నాలుగు ఇష్టమైన పాపాలని చేసుకుంటూ వచ్చి ఎవరెవరిలో ఏదేదో తిట్టి, ఏదేదో మాట్లాడి, ఏదేదో బాధకరంగా దుఃఖకరంగా మాట్లాడి చివరికి మన బాధ దగ్గరికి వచ్చి యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించి నేను విశ్వాసనే ప్రభు అంటే ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు రోడ్డు మార్గంలో. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశమ భాగాలు మొత్తం నీకు ఇచ్చేస్తున్నా, ఎంత కావాలో అంత విశ్వాసంగా జీవిస్తున్నా, కానీ వీడు అంత పాపిని కాదు. వాడు అన్నాడు, నిజమే ప్రభు ఆయన దగ్గర ఉంది, ఇచ్చాడు, నా దగ్గర లేదు, నేను పాపిని, నీ మందిరం ఎదురు తలెత్తాను కూడా అర్హత కాదని చెప్పి ఆ సిమెంట్ రోడ్డు మీద కూడా వెళ్తున్న వ్యక్తి, సీసీ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి తలదించుకున్నాడు. ఎవడి పాపాలు క్షమించాడు? మౌనంగా ప్రభా నేను ఎదుట తలెత్తానికి యోగ్యత లేదు అన్నవాడికి ఓ విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదన్నాడు. విస్తారమైన ప్రభా వీడంటే తోడు కాదు, వాడంటే తోడు కాదు, అట్టంటాడు ఎట్టంటాడు కాదంటే నువ్వు అట్టంటోడివే.
అటెండ్ ఎట్టన్నాడు కాదన్నమాట నువ్వు అటెండని అర్థం. బైబిల్ ఏమంటుంది? తన మాటని కాపాడుకోలేకపోతే కష్టం. మరి మన నాలుక ఎంతవరకు నష్టపరిచింది తెలుసా? యోబు జీవితాన్ని చూసినట్టయితే, నేను ముగించి వేస్తున్నాను, టైం అయిపోయింది. యోబు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి, యోబు నోటి మాటతో అయినను పాపం చేయలేదు. నోటి మాట, నాలుగుతో, కనీసం నోటి పెదాలతో కూడా యోబు పాపం చేసినట్లే. ఎంతో కృషించిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, దేహం మొత్తం చీకిపోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, తనకు కలిగిన సమృద్ధి అంతా పోయింది. అంతా పోయినప్పుడు కూడా చివరికి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు భార్య వచ్చింది. ఎంత మంచి భార్యో, అట్లాంటి భార్య దొరకాలి అందరికి. ఎంత మంచి భార్య! అయ్యా నువ్వు దేవుని దూషించి చావరాదా? ఎందుకు బతకుండా? నువ్వు చావు ఎందుకు బతకుండా? ఎంత దారుణమైన స్థితిలోకి వచ్చేస్తుందో చూడండి. ఇలాంటి స్థితిలో ఉండి ఆమె యోబు ఒక మాట అంటాడు, నువ్వు వస్తే చావు, నన్ను ఎందుకు చావమంటావు? దాని సాదృశ్యం అదే అంటాడు, మూర్ఖురాలా మాట్లాడుతున్నావు ఏంటి? మనం దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలేనా, మేలులేనా? కీడు అనిపించకూడదా? కీడు కూడా అనిపించాలి. ఒకవేళ ఏమో కాదని పోయినా యోబుకి దేవుడు ఇంకో బిడ్డ అని చేయించేవాడు, ఖచ్చితంగా చేపిస్తాడు. ఎందుకంటే మూర్ఖురాలు. బహుశా ఏమో అదృష్టం ఏంటంటే యోబు యొక్క మంచితనము, ఉదయకాల సమయంలో లేచి యోబు అన్నోదయం ముందు బలి అర్పించే విధానము ఏదో ఆ ప్రాణాన్ని కాపాడిందట. లేకపోతే లోతు భార్య వాళ్ళు ఆమె పుస్తకం అయ్యి ఉండేది. కానీ దేవుని వాక్యం కానీ అయినట్టే కింద కనపడుతుంది. ఎందుకంటే లోతు భార్య పేరు రాయలే, ఏం పేరు రాదు, జీవించుతున్న దాని పేరు మాత్రమే, కానీ పేరు లేనప్పుడు ఇంకెందుకు? మృతమైన జీవితం. ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితం ఎన్ని కష్టాలు వచ్చినాయి. యోబు దేహం మొత్తం చీకిపోయి కుక్కలు వచ్చి నాకుతుంటే చక్కగా ఉందంట, నొప్పి అనిపిట్లా, బాగుంది. మనం చూడండి, బాగా కష్టపడికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ కలిగిన భార్య అయితే, అంటే మీరేనండి, ప్రేమ కలిగిన భార్య అయితే, నా భర్త బాగా కష్టపడి వచ్చాడని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు నొక్కుతూ ఉండి, కాళ్ళు నొప్పి ఉండవు, ఎట్లుండిద్ది? ఎప్పుడు మెచ్చుకున్నాడు, ఖచ్చితంగా ఆ రోజు మెచ్చుకుంటాం. ఏమని? అబ్బా నువ్వు ఎంత మంచిదానమ్మా, రోజు మనకు దెయ్యమే, పొద్దున్నే లేకపోతే దెయ్యం నాకు ఎదురు వచ్చింది అనుకుంటాం, మనసులో అనుకుంటాం. డైరెక్ట్ చెబితే మన జీవితం ఏమంటే అరుగుల మీద ఉంటుంది బయట, అది ఏం చేస్తాం? లేకుంటే అమ్మ నీకు వందనాలని చెప్పుకుంటాం. మళ్ళీ ఆ మొహం చూసి ఏదైనా జరగాలంటాం. పొద్దున్నే ఎవరి మొహం చూసాను, ఆ మొహం అనుకునేది ఏమనుకునేది, నా మొహమే చూసాడు, ఇంకెవరైనా చూసాడేమో. అంటే ఒక మనిషి అలా ఆలోచిస్తూ వస్తాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోబు యొక్క జీవితంలో నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంటే, తన కుక్కలు వచ్చి తన దేహాన్ని నాకుతూ ఉంటే ఎంత చక్కగా ఉందంటే, ఆ బాధ అంతటిని ఎందుకు భరించాడంటే పాపం చేయకుండా ఉండటం కొరకు, ఒక్క పాపం చేయకోకుండా ఉండడం కొరకు ఆ బాధ అనిపించింది. సో ఇప్పుడు మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో, మన పాపాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటే ఇటు నుంచి కూడా వెళ్ళాం, అటు నుంచి అటు వెళ్ళిపోతాం మన వెనక్కి. ఎందుకు? అన్ని పాపాలు మనలో ఇవిడి ఉన్నాయి. ఇది కేవలం మన నోటి మాటల ద్వారా వచ్చే పాపాలు. మొదటిగా కన్నుల ద్వారా మనం పాపం చేస్తున్నాడు, 2 నోటి మాటలు. 3వ మాట చూద్దామండి. 3వదిగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు పాపం చేయుట తమ చేతులు చాపకూడనట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. చాలా. కాబట్టి ఇక్కడ 3వ మాట చూసినట్టు కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనంలో నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు. 3వదిగా మనుషుడు పాపం ఎలా చేస్తున్నాడు? మొదటిగా ఎలా చేస్తున్నాడు? కళతో. నేను ఎప్పుడో వచ్చినప్పుడు చెప్పి నాకు మధ్య మధ్య మీరు త్వరగా చెప్తే త్వరగా ముగించేస్తాను. మొదటిగా కళతో పాపం చేస్తున్నాడు, 2 నాలుగుతో, 3వదిగా మనుషుడు ఎలా పాపం చేస్తున్నాడు అంటే ఇక్కడ రాయబడమాట చేతు. ఎలా పాపం చేస్తున్నాడు? చేతు. సమయం లేదు కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను ఈ విషయం. మనకి ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో. ఎవరి వ్యక్తి అంటే ఆకారు. ఆకారు చేసిన పాపం ఏంటి తెలుసా? దేవుడు చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు దోపుడు సొమ్ముగా అక్కడ కలిగిన వారిని దేన్ని తీసుకురావద్దని. కానీ ఆకారు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు, బంగారం కమ్మి షినారు వస్త్రం తీసుకొచ్చి ఎవరు చూడలేదని చెప్పి తెచ్చుకోవడం దేనికి, మళ్ళీ ఇంట్లో దాచిపెట్టేసేసాడు. ఎవరో చూడలేదని దాచిపెట్టాడు. ఎట్ట తెచ్చాడు? తెచ్చేవాడు నోటితో తెచ్చాడా? నోటితో పట్టుకుని తెచ్చాడా? ఎట తెచ్చాడు? చేతులతో తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు.
సో ఇప్పుడు చేతులతో ఏం చేస్తూ వచ్చాడు? పాపం. సో ఆకాను చేతితో పాపం చేయడం ద్వారా ఆకానికి ఏమొచ్చింది? భయంకరమైనది. పోనీ అతడు ఒక్కడే చచ్చిపోయాడా? అతడితో ఒక్కడితోనే మరణం ఉందా? ఎవరు చనిపోయారు ఆకానుతో పాటు? తెలుసా మీకు? ఆకానుతో పాటు ఎవరు చనిపోయారు తెలుసా? తెలీదా? ఆకానుతో పాటు చనిపోయింది ఎవరంటే ఆకాను కుటుంబం మొత్తం. నేను చెప్పిన తర్వాత చెబుతాడు అక్క. తెలుసా? ఆ తెలిసినా ఈ తెలిసినా. కాబట్టి ఆకాను యొక్క జీవితంలో ఆకాను ఒక్కడు చనిపోకుండా తన కుటుంబం మొత్తం చనిపోతున్నారంటే అర్థం ఏంటంటే ఆకాను ఒక్కడు చేసిన పాపం. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఒక్కరం చేసిన పాపమే కుటుంబం అంతటి కూడా సంప్రాప్తి అవుతూ వచ్చింది. అందుకే బైబిల్ ఉంది కదా, పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది. పాత నిబంధన ప్రకారం అయితే ఇప్పుడు మనకు క్షమాపణ లేదు. ఏమనుంది? నన్ను ద్వేషించే వారిని 3-4 తరాల వరకు ద్వేషిస్తానన్నాడు. అంటే ద్వేషించడం అన్నా చెప్పించడం అన్నా ఇంకా కుడియాలకు సంబంధం ఒకటే. అది అర్థం చేసుకోండి. 3-4 తరాలు మనం ద్వేషించబడి పాపం చేసి దేవునికి సంప్రాప్తులు అవుతున్నామంటే ఇప్పుడు మనం 4వ తరం అనుకోండి, మనతో అయిపోయింది అనుకో. మళ్ళీ మనం పాపం చేస్తే మన తర్వాత ఇంకో 4 తరాలు, అంటే 3 తరాలు కాపాడుకుంటూ వచ్చిన 4వ తరం కూడా మళ్ళీ పాపం చేస్తే ఈయన బట్టి మరలా పాపం వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఒకరితో ముగించబడతలా ఆ ఫ్యామిలీకి అంతా కూడా సంపూర్తిగా పాపం ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. కానీ దేవుని కృప, యేసు కృప రావడం ద్వారా మనకు అది లేదులే. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనుష్యుడు తన జీవితంలో చేతులతో పాపం చేస్తున్నాడు. తన చేతులతో దొంగతనమే చేయొచ్చు, తప్పే చేయొచ్చు, పాపమే చేయొచ్చు, ఇంకోటి ఏదైనా పాపం చేసి తిరిగి అదే చేతులు తీసుకొచ్చి అదే చేతితో ప్రభు వల్ల పాల్గొంటున్నాడు. మరి మనుషుడు ఏ చేతితో అయితే పాపం చేశాడో, ఏ చేతితో అయితే పాపంలో కూలిపోయాడో అదే చేతులు తీసుకొచ్చి సిద్ధపడిన వారు చేతమన్నప్పుడు ఈ పాపపు చేతితోనే చేయబైకెత్తున్నాడు. ఈ చేతులు పరిశుద్ధపరచబడలేదు, ఈ చేతులు పవిత్రపరచబడిన అనుభవం లేదు. బైబిల్లో రాయబడి వచ్చింది కదా మన చేతులు ఎలా ఉండాలి? పేతురు రాస్తూ అంటాడు, ఏమని అంటాడు? పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయుడి. ఏ చేతులెత్తి ప్రార్థన చేయాలా? పరిశుద్ధమైన చేతులెత్తి. మనం ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధమైన చేతుల ద్వారా పరిశుద్ధమైన రక్తంలో, పరిశుద్ధమైన శరీరంలో పాల్గొన్నారు. కానీ అపవిత్రమైన చేతులు ఎత్తి పరిశుద్ధమైన రక్తంలో పాల్గొంటే దేవుని తీర్పు తప్పక మనుషుడికి ఇంకేమైనా. చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలు ఇవే. పాపం చేస్తారు చేతులతో. ఎన్నో పాపం, దొంగతనం చేయి, అబద్ధవాడు, మోసం చేయి, ఇంకేదైనా పాపం చేయి, ఏదైనా పాపం చేస్తూ వస్తారు. చివరికి పాపం చేసి వచ్చి ఏం చేస్తారు? మళ్ళా ప్రభా నేను పాపిని క్షమించని ఏదో ఒక మాట సంవత్సరం ఒప్పుకొని యథాస్థితికి వెళ్ళిపోయి అదే చేతినెత్తి ప్రభు వల్ల పాల్గొంటాం. అప్పుడు మన జీవితం ఏంటో తెలుసా? ఇంతమంది కూడా చెప్పోసారి వచ్చినప్పుడు బాగా గుర్తుందా? కుక్కతో ఒకరు వంకర. అమెరికా అతను కుక్కతో ఒక వంకరని ఎవడన్నాడని చెప్పి దాన్ని స్ట్రైట్ చేసి చూపిస్తానని మంచి బద్దెలు తీసుకొచ్చి కాటి పెట్టాడు 4 రోజుల పాటు. 4 రోజుల పాటు అది బాధ భరించింది. ఎప్పుడు విడుదల వచ్చింది. 4 రోజుల తర్వాత ఏమైంది? దాని యొక్క తోకంతా కూడా స్ట్రైట్గా ఉండిపోయింది. సరే ఈయన ఏం చేశాడు? మొత్తం ఉప్పదీసేసాడు. ఉప్పదీసిన తర్వాత స్ట్రైట్గా ఉంది. అప్పుడు అనుకున్నాడు ఎవడో కుక్కతోక రాకని అన్నాడు. అది పొరపాటు, కుక్కతోక లైన్ ఉంది, కరెక్ట్గా ఉందన్నాడు. ఈయనకి ఎందుకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చింది. ఆ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇది రివర్స్ వచ్చి కూర్చోంది. ఇక అనుకున్నాడంట తలబొట్టుకు వచ్చి దీని బ్రతుకు మారదు, మనుషుడు జీవితం మారదు. అది ఏడే తిరుగుతుంది కుక్క కూడా. ఏమంది? కుక్కతో ఒక వంకర. ఇక అది స్ట్రైట్ చేయడం కాదు. ఎందుకంటే మనుషుడి జీవితం అంతే. పాపం చేసి వస్తాడు చేతులతో, మరలా అదే చేతితో వచ్చి మళ్ళీ పాల్గొంటాం. ఒక్క విషయం ఆలోచిద్దాం. అసలు మనం ప్రభు వల్ల పాల్గొనే బల ఎలాంటిది తెలుసా? ఆ దేహం ఎలాంటిది తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపులను పవిత్రులుగా చేయను, పరిశుద్ధులుగా చేయను. అందుకే రాయబడుతున్న మాట చూస్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కన్ను ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకోను. తన ప్రజలను రక్షించడం కొరకు వచ్చినటువంటి రక్తం అది, దేహం అది. ఈ దేహం అనేది పరిశుద్ధమైన దేహం. అది మనం పాల్గొనేటువంటి ప్రభు దేహం ఎలాంటిదంటే, ప్రభు యొక్క రక్తం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది, ఒక పరిశుద్ధమైన నిర్దోషమైనది. ఇంకా రాయబడుతున్నమాట ఆ అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్టయితే ఒక మాట అంటాడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు, నిర్దోషి నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు అని బైబిల్ రాయబడుతుంది. ఈయన పాపంలో చేరిన వాడు కాదు, పాపంలో కూరుకుపోయిన వాడు కాదు, పాపంతో సహవాసం చేసిన వాడు కాదు, పాపంలో నింపి ఉన్నవాడు కాదు, నిలిచి ఉన్నవాడు కాదు.
పాపాన్ని దూరపరుచుకుని పరిశుద్ధంగా ఈ భూమి మీద సాక్షాత్మే జీవించిన వాడు. ఈ దేహం ఎలాంటిదంటే సాక్షాత్తంగా పరిశుద్ధంగా జీవించబడిన దేహం ఇది. ఈ పరిశుద్ధమైన దేహంలో మనం పాల్గొన్నామంటే సరి చేసుకోకుండా అపవిత్రతో పాల్గొంటే, అపవిత్రమైన జీవితంతో పాల్గొంటే పరిశుద్ధమైన దేహం మన మీద తీర్పు తీరుస్తుంది. ఊరకనే విడిచిపెడదు మనల్ని. మనం ఏదో యథాస్థితిగా పనిలో పాల్గొంటే కుదరదు. అది పరిశుద్ధమైన దేహము. మనం పాపులమే. మన చేతులే పాపం చేసి వచ్చినప్పుడు ఆ పాపం చేతులతో చేతి ఎలా పాల్గొనగలుగుతాం? రెండంతల తీర్పు మనకు వస్తుంది. ఎన్నో మాట ఇది. మూడవదిగా మానవుడు ఎలా పాపం చేస్తున్నాడు? చేతులతో. నాలుగవదిగా మానవుడు ఎలా పాపం చేస్తున్నాడు? ముగించి వేస్తున్నాను. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 6వ వచనం. మూఢుడు మూఢవాక్కుల పలుకుతారు, భక్తిహీనముగా నడుచుకుంటారు, యెహోవాను గురించి కాని మాటలాడుచు, ఆకలి కొన్న వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పుకున్న వారికి పానీయం లేకుండా చేయొచ్చు, హృదయపూర్వకంగా పాపం చేయదు. చాలు. పాపం మనుషుడు గుర్తుపెట్టుకోండి. వర్తమానం అంతా కూడా సీక్వెన్స్లో వస్తుంది. వెనకవరు అంటారు ఎవరిని ఎక్కిరిస్తారంట. ఎలా? ముందొచ్చిన తల కంటేనే వెనకొచ్చిన కొమ్ములు ఎక్కిరిస్తాయి అంట. ముందు వచ్చిన తలలు, అంతేనా? తలను ఎక్కిరిస్తాం. మొదట ఏమొచ్చింది? తల వచ్చిందంట, తర్వాత కొమ్ములు వస్తున్నాయంట. ఏదో సామెత ఉంది. ఎందుకంటే మొదట వచ్చిన దానికంటే వెనకొచ్చిన దాన్ని ఎక్కిరిస్తారంట. ఇంకా అంటారు గుడ్డి అదేంది, పిల్లల్ని తల్లిని ఎక్కిరించిందంట. అర్థమవుతుందండి? పిల్లల్ని తల్లికి బుద్ధి చెబుతున్నాడు. అటువంటిది మనుషుడి యొక్క జీవితం. ఇక్కడ ఏమంటాడంటే మొదటి నుండి మనం సీక్వెన్స్ చూస్తున్నాం మన జీవితాన్ని. ఇక్కడ మొదటిగా కన్నులు, 2 నాలుక, 3 చేతులు. ఇక వీటి తర్వాత ఏముంది? హృదయం. కాళ్ళకి చాలా టైం ఉంది. ఏముంది? హృదయం. హృదయం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. బైబిల్ అంటుంది కదా, హృదయపూర్వకంగా పాపం చేస్తున్నట్టే హృదయంలో కూడా ఇష్టపడి పాపం చేస్తున్నారు. ఇష్టపూర్వకంగా హృదయం లోపటి నుండి. ఒక వ్యక్తికి ఇష్టం లేకపోతే ఏ పని చేయడు. ఒక మొబైల్ కొనాలనుకో ఇష్టం లేదు కొంటామా? లేదా ఒక కారు కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా, ఇంక్లూడింగ్ ఈవెన్ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇష్టం లేకపోతే చేసుకుంటారా? ఇష్టం లేకపోతే ఏమైంది? అందుకే సామెత కింద రాయబడుతూ వచ్చింది, గయ్యాడైన భార్యతో ఉండే కంటే మిద్ది మీదకి ఎక్కువ ఉండటం మంచిదట. మీరు పొరపాటు మిద్ది ఎక్కద్దన్న, పైకి పొలవరు లేక ఎక్కువ. ఏమనుంది? గయ్యాడైన భార్యతో ఉండే కంటే మిద్ది మీదకి ఎక్కడం మంచిదట. రోజు గొడవలు ఆడుకునే కంటే మనం మౌనంగా పైకి పడుకుంటే మంచిది కదా. ఆమె కింద ఉండి తిట్టుకుంటుంది. ఆ నోరు పుట్టినప్పుడు ఇక మంచిగా లేక పడుకునేది. అంటే హృదయం లోపల ఇష్టపడకుండా పెళ్లి చేసుకుంటే అలాగే ఉంటాయి. ఇష్టం లేకుండా చేసుకుంటే అలాగే కష్టంగా ఉంటాయి. ఇష్టమైనది ఏది కూడా కష్టంగా ఉండదు, కానీ ఇష్టం లేనిది అంటే కూడా కష్టంగా ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనుషుడు హృదయంతో ఆ డోర్స్ కొద్ది బయట హృదయంతో పాపం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? హృదయంతో మనుషుడు పాపం చేస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట పెడదు, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది. ఎక్కడ రాబడి ఉంది? సామెతల ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధి అంటే పాపం. ఈ వ్యాధి ఏంటి? పాపం. ఒక మనుషుడి జీవితంలో హృదయమారా పాపం చేస్తాడు. తన హృదయమారా మనుషుడు పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హృదయం లోపటి నుండే పాపం వస్తుంది. అందుకంటారు కదా, లోపడేముందో బయటదే మాట్లాడతారట. లోపడేముందో బయటకదే వచ్చింది. హృదయంలో పాపం చేయాలన్నప్పుడు బయటకు కూడా అదే పాపం బయటకు వచ్చింది. హృదయం ఇష్టపూర్వకంగా చేస్తాం. హృదయంలో పాపం లేకపోతే ఇష్టపూర్వకంగా చేయదు. ఒక మనిషి పాపం ఎలా చేస్తున్నాడంటే హృదయపూర్వకంగా, అంటే హృదయం ద్వారా పాపం చేస్తాడు. హృదయం ఎలాంటిది? మోసకరమైనది, మోసం చేసేది. మనుషుడు అనేకులు మోసం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఈ పాపమే దేవుని దృష్టిలో ఘోరమైనదిగా ఉంటుంది. సో ఎప్పుడైతే మన హృదయాన్ని కాపాడుకుంటూ వస్తామో, మన హృదయాన్ని భద్రపరుచుకుంటూ వస్తామో, అప్పుడు మన జీవితం బాగుంది. మన హృదయంలో నివసించాల్సింది ఎవరు? మహిమోన్నతుడైన ప్రభు మనలో నివసించాలి. అందుకని పాపం మనలో నివసించుకోండి. ఇదేనమాట. 5వదిగా చూద్దామండి. నేను నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి త్వరగా ముగించి వేస్తున్నా. రండి 5వ మాట చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 4వ వచనం. నీతిని బట్టి
పలకడు. ఎవడును సాక్ష్యం పలకడు. సత్యమును బట్టి ఆ, ఎవడును వ్యాజ్యమాడడు. ఉమ్, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని ఉమ్, మోసపు మాటలు పలుకుతారు. ఉమ్. చెడుగును గర్భం ధరించి పాపములు కందరు. చాలా కాబట్టి ఇక్కడ ఎన్నో మాటకి ఇది ఐదో మాట. ఐదవదిగా మనుషుడు పాపం ఎలా చేస్తున్నాడంటే మొదటిగా ఎలా చేస్తున్నాడు కళ్ళతో. రెండు ఇక వాక్యం చూడాల్సిన మన డిసైడ్ చేసుకుంటే అర్థమైంది మన దేహం. మొదటిగా కళ్ళు, తర్వాత నాలుక, తర్వాత చేతులు, తర్వాత హృదయం. ఇక చివరిగా ఐదవదిగా చూసినట్టయితే మనుషుడు ఎలా పాపం చేస్తున్నాడంటే గర్భము ద్వారా పాపం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? గర్భం. మీకు ఆ విషయం తెలుసా? మనుషులు కూడా ప్రెగ్నెన్స్ అవుతారు తెలుసా? అవునా కాదా? మీరు కాదంటే నేను చూపిస్తాను, అవునంటే మీరు చెప్పాలి. మౌనం అంటే నేనే చెప్పుకుంటాను. మౌనంగా ఉంటారా? మంచిదే. మగపిల్లలు కూడా గర్భం ధరిస్తారు. బైబిల్ చెప్తుంది, అది వాస్తవం, నా మాట కాదు, నేను చెప్తా మీకు కావాలంటే. మనుష్యుడు కూడా గర్భాన్ని ధరిస్తున్నాడు. ఎట్లా తెలుసా? పాపాన్ని. అంటే ఇక్కడ స్త్రీలు కాదు, స్త్రీలు ఒకడే కాదు గర్భం ధరించేది, పురుషుడు కూడా గర్భం ధరిస్తున్నాడు. ఎలా? పాపం. మనుషుడు ఒక పాపం చేయటమే ఆ మానవుడు గర్భం ధరించినాడు. అంటే రక్త సంబంధి ఏదంటే మానవుడికి పాపమే. ఒక పురుషుడు ఏదన్నా ఒకటి కన్నాడంటే అది మనకు పుట్టిన బిడ్డలుగా, అది దేవుడిస్తేనే మనకు వస్తాయి, లేక రావు. కానీ మనం కనేది ఏంటి? ప్రతి మనుషులకి గర్భం వస్తుంది. ఇప్పుడు నాకు కూడా వచ్చింది, కొద్దిగా పొట్ట ఎక్కువ. కొంతమందికి గర్భం ఉంటుందే లేదు, కానీ గ్యాస్ ఎక్కువైపోయి అలా వస్తూ ఉండేది. అది కాదండి, అది మామూలుగా మన దేహాన్ని బట్టి మనం తినే ఫుడ్ని బట్టి వచ్చింది. లోపట గర్భం ఉందంట పాపం. ఎక్కడుంది పాపము? గర్భంలో. అందుకే దావీదు అంటాడు కదా, ఈ మాటకి అర్థం చెబుతూ దావీదు అంటాడు కీర్తన కింద 51వ అధ్యాయంలో 5వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, నేను పాపములోనే పుట్టినవాడును. ఇది ప్రాముఖ్యమైన మాట. పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించింది. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి తన గర్భంలో పాపాన్ని ధరించుకుని ఉంటాడు. పిల్లలు కాదు కంటుంది, పిల్లల కంటం కాదు. పిల్లలు చూడండి, మన పుట్టినోళ్ళు మన తెల్లగా ఉండి పిల్లలు నల్లగా పుడితే ఏమంటాం? వీడు నల్లగా పుడిచి వచ్చేది, నేను తెల్లగా ఉన్నాను అనుకుంటాను. వాళ్ళు ఎట్ట పుట్టారో దేవుని చిత్తం అది. ఎందుకంటే ఒక మనిషిని తెల్లరాతిగా, ఒక మనిషిని నల్లరాతిగా నల్ల మట్టితో సృష్టించే దేవుడు. నువ్వెవరు అడగడానికి నీకేం అధికారం ఉంది? వీడు నల్లగా ఎందుకు పుట్టాడు? ఎత్తుకెళ్ళి సోపు పెట్టి రాయి. ఆ చిన్నపిల్లవాడికి అరిగిపోయేదాకా కూడా సోపు అరిగిపోతుంది, కానీ వాడి జీవితం మారదు. ఎన్నో క్రీములు రాస్తాం మన ఫేస్కి, ఎన్నెన్నో రాస్తూ ఉంటాం. వాడతారా? మీరు వాడతారు. ఎన్నెన్నో వాడుతూ ఉంటాం. ఎందుకు? ఫెయిర్ అండ్ అని, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ అని ఎందుకు చెబుతుంటే నవ్వుకుంటారు వాళ్ళు వాడుతున్నారు. ఇంకెన్ని వాడుకుంటే వస్తాము? ఇవన్నీ కుదరపోతే, దేహం కొద్దిగా హైట్ తక్కువ ఉంటే దానికి కూడా వాడతాం ఐగిల్స్. ఎన్ని విధానాల్లో మనం వాడుకుంటూ వస్తాం. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని. ఈ దేహం కొరకు మనం ఎన్నో చూస్తాం. ఎందుకు? ఓ మంచి రూపాన్ని ధరించుకోవాలని. కానీ మానవుడు దేన్ని ధరించుకున్నాడంటే పాపాన్ని గర్భాలుగా ధరించుకుంటున్నాడు. పాపాన్ని మానవుడు ఏం చేస్తున్నాడంటే గర్భం ధరిస్తున్నాడు. మగవాళ్ళు కంటే సహోదరుడు కానీ, సహోదరుడు కానీ, స్త్రీ పురుషులు అందరూ కూడా పాపాన్ని గర్భంలో ధరించుకుంటూ వస్తున్నారు. మీరు అనుకుంటారు కదా, పిల్లలు లేని తల్లికి పిల్లలు ఎలా పుడుతున్నారు? పిల్లలు లేని తల్లి పాపాన్ని ధరించుకుంటుంది. పిల్లలు కనలేనటువంటి మనుషుడు, పురుషుడు కూడా పాపాన్ని గర్భంగా ధరిస్తున్నాడు. ఒక మనుషుడు తన పాపాన్ని లోపల గర్భంలో ధరించుకుని ఆ పాపాన్ని బట్టి 9 మాసాలు మోసి కని బాధను భరించలేక లోపలే చూడండి. మీరు ఎప్పుడైనా గర్భం ధరించినటువంటి ఒక సహోదరి లోపల బిడ్డ తిరుగుతున్నప్పుడు తంతు ఉంటే ఒక బాధ ఉంటుంది, ఒక సంతోషం కూడా ఉంటుంది. ఉండదా? ఎంతో సంతోషం, ఎంతో బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే తగులుతూ ఉంటుంది. లోపల ఉన్న పాపం కూడా మానవుడికి పాపం గంతులు వేస్తుంది. ఎందుకంటే నేను పెరిగిపోతున్నాను, బాగా పెరుగుతున్నాను, ఇంత లోపల ఉండమని పాపము సంతోషిస్తుంది. అదే రీతిలో పాపం కూడా గంతులు వేస్తుంది. ఎందుకు? మన జీవితాన్ని హెచ్చరిస్తుంది. ప్రతి మనిషి లోపల ఉన్నటువంటి పాపాన్ని తీసుకువేసుకోవాలి. మన గర్భంలో ఏ పాపం అవుతుందో, ఈ మాట చెప్పినని చెప్పి అందరూ హాస్పిటల్కి వెళ్ళి గర్భం మీద తీసేసుకుని దాంట్లో పాపం నేను చూసుకోవద్దండి. అది కనబడే పాపం కాదు. పాపం అనేది కనబడదు, కానీ సరి చేసుకోవడానికి ప్రాముఖ్యమైనది. పాపమును మానవుడు గర్భాన్ని ధరిస్తున్నాడు. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా లోపల గర్భంలో పిల్లల కంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా ధరించుకుంటుంది ఏంటంటే పాపం. పిల్లలు కన్నా తర్వాత పిల్లలు పట్టుకోకుండా ఆపరేషన్ చేస్తారు. ఇక ఆ తర్వాత నుంచి గర్భంలో ధరించుకునేది ఏంటి? పాపమే. ప్రతి మనిషి తన జీవితంలో
తన లోపల గర్భంలో ప్రతి మనిషి పాపంగానే జీవిస్తూ వస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి దావీదుకి మంచి ఆలోచన దేవుడు ఇస్తూ వచ్చాడు. నేను నా తల్లి గర్భంలో పాపంనే ఏం చేయబడి వచ్చింది. చదవడక్క కీర్తన గ్రంథం 51వ అధ్యాయం వచ్చింది. నేను పాపంలోనే పుట్టినవాడు, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించను. ఊరకనే కాదు, ఈ గర్భం ఎలా వస్తుందంటే పాపాన్ని బట్టి వస్తుందంట. పాపము లేకపోతే గర్భం లేదు. పాపం లేకపోతే పరిశుద్ధులు బిడ్డ, పాపం లేనందుకు కన్యకగా పరిశుద్ధులుగా పరిశుద్ధమైనగా జీవిస్తాం. మనలో పాపం ఉన్నప్పుడు మన పాపం మనకి గర్భంగా వచ్చి అదే మనకు నేరం అయిపోయింది. ఆ మధ్యకాల సమయంలో నేను ముగిస్తలేదని అనుకుంటున్నారా? తొందరగా ముగిస్తాను. ఆ మధ్యకాల సమయంలో ఎప్పుడో చెబుతూ వస్తా, ఓ పూజారి గారి కూతురు అనుకోకుండా ఆమె ఏం చేసిందంటే, వాళ్ళకి పూజారులు కానీ వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఉదయాన్నే లెగ్గొత్తుంటూ ఆవుది టాయిలెట్ తాగడం వాళ్ళకి అలవాటు. తాగుతారు చక్కగా దోశలు పట్టుకుని, అది ఎప్పుడు టాయిలెట్ పోసిందని చూసి నా దగ్గరికి వెళ్ళి చేతుంటే అక్కడ తాగుతాం. దోశలు 2 పట్టుకుని తాగుతాం. ట్రై చేయబాకండి మీరు, బాగుంటుంది. అయితే ఏంటంటే తాగుతూ వస్తారు. ఓ రోజు అంత ముందే దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది, పిల్లలు కానీ టైం వచ్చింది, అది వేరే చోటుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నైట్ అట్లాగే ఉంది, అది టాయిలెట్ పోయింది. పొద్దున్నే టాయిలెట్ పోసే సమయానికి ఈ పూజారి గారి కూతురు ఏంటి అట్లా 2 దోశలు పెట్టుకుని నీళ్ళు తాగుతుంది. దాని యొక్క కలిగిందంతా కూడా వాటర్లో కూడా వెళ్ళిపోయింది. ఈమె గర్భంలోకి వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత ఈమె గర్భవతి అయింది. 3 నెలల తర్వాత పూజారి గారి కూతురు గర్భవతి అయింది. ఏంటా అని ఊరు మొత్తం ఆశ్చర్యపోతున్నారు. పూజారి గారికి అయితే ఇంకా ఆశ్చర్యం ఎక్కువైంది. ఏంది మా కుమార్తె అట్లా గర్భవతి అయింది, సరే అసలు ఎందువల్ల వచ్చిందో ఏంటో అని చెప్పి అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ అభాషణ చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి చూస్తే ఆమె గర్భంలో చిన్న దూడ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? చిన్న దూడ. షాక్ అయిపోయారంటే డాక్టర్లు కూడా, అదే ఏది పిల్లడు లాగా దూడ కొంపు అన్ని ఉండటువంటి ఇదేంటి ఎట్లుందని చెప్పి చూస్తే అప్పుడు ఆమెను అడిగారట, అమ్మ నువ్వేం చేసా, అసలు ఎట్లా వచ్చిందంటే నాకేం తెలియదండి, 3 నెలల క్రితం నేను మా ఆవు దగ్గరికి వెళ్ళి ఎట్లా తాగాను, ఎట్లా టాయిలెట్ దాన్ని తాగాను, ఎట్లా వచ్చిందంటే జీవితం నాకు ఎప్పుడు టాయిలెట్ తాగబోకమ్మని చెప్పాడు. ఒక మనుషుడికి గర్భం అన్నది అనేక కోణాల్లో వస్తుంది. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గర్భంలో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకోవాలి, లేకపోతే దేవుడు తీర్పు వస్తుంది. గర్భంలో ఉన్నదంటే కనబడం బాగా కొద్దిగా బాధకరంగా ఉంది, కానీ దాన్ని తీసివేసుకోవాలి. లేదంటే ఇంకా మన పాపం మనకి గర్భంగా ధరించి మొయ్యలేనంతే. తల్లి చూడండి పెరిగిపోయింది. తల్లి చూడండి, ఆ తల్లి కంట నీ గర్భంలో ఉన్నటువంటి దూడను తీసేయకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పారంట. పెరిగితే అందుకని తీసేసేది. తల్లి చూడండి, లోపల ఉన్న బిడ్డ పెరిగే కొంచెం బాధ ఎక్కువైంది. బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండేది? సంతోషంగా, నెమ్మదిగా, ఆనందంగా ఉంటుంది. బాధ ఉంటుంది. ఇక డెలివరీ టైం ఉండేది, ఇక తర్వాత ఉండదు. కాబట్టి మనం పాపాన్ని బయటికి రిలీజ్ అయ్యేది మనలో ఉన్నంతకాలం మనకు బాధ. దాన్ని వదిలిపెట్టుకుంటే అప్పుడు మనకేముంటుంది? స్వేచ్ఛ. ఇది 5వదిగా గర్భంలో పాపం. 6వ మాట చూడాలి. 6వదిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు చదవండి, పాపం చేయొచ్చు పరుగులెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపరహితమైన తలంపులు, పాడు నాశనము వారి త్రోవలో ఉండవచ్చు. కాబట్టి చివరి భాగంలోకి వచ్చేస్తాం. చివరిగా మనుషుడికి అయిపోయింది. మొదటిగా కళ్ళు, 2 చూసుకోండి, నోరు, 4 3 చేతులు, 4 హృదయం, 5 గర్భం. 6వదిగా మనుషుడు ఎలా పాపం చేస్తున్నాడంటే కాళ్ళతో. ఎలా చేస్తున్నాడు? కాళ్ళతో. ఎట్లా పాపం చేస్తున్నాడంటే నేను ఒక మాట చెప్తాను. ఎలీషా అనే ప్రవక్త నయమానికి కుష్ఠరోగం కుదిరిన తర్వాత నయమాన్ అనే ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చి తాను తీసుకొచ్చినటువంటి వస్త్రాలు కానీ బంగారం కానీ మేరీ శ్రేష్టకరమైనంతా కూడా ఎలీషా ప్రవక్తకి ఇస్తున్నప్పుడు ప్రవక్త అంటాడు కదా, ఇది నాకు వద్దు, ఇవి నాకు అవసరం లేదన్నప్పుడు వద్దంటాడు, వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొకడు వస్తున్నాడు. ఎవరు పరిగెడుతున్నాడు వెనకాల? గెహాజీ పరిగెత్తి అంటున్నాడు,
అయ్యా నా దాసుడికి అప్పుడు మనసు సమ్మత లేదు, సరిగా లేదు, ఇప్పుడు ఓకే సార్ మీరు ఇచ్చిన ఎలా తీసుకెళ్తామని చెప్పి తెచ్చుకుని ఏం చేస్తున్నాడు, దాచిపెట్టుకున్నాడు. అప్పుడు అంటాడు ఎలీషా అంటాడు, అయ్యా ఇది మనం గుర్తుపెట్టుకోండి, ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు నయమాను దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు ఎలా అజ్ఞానం ఉంటూ వచ్చావు? నయమానికి వచ్చిన అప్పుడు అడుగుతాడు ఎక్కడికి వెళ్ళేవాడు, నయమానికి వచ్చిన కుష్ఠరోగం మీద నీకును కుటుంబానికి కూడా సంప్రాప్తి అవ్వచ్చేమో. ఆయనకైతే ఖచ్చితంగా వచ్చిన నయమానికి వచ్చిన రోగమే నీకు. ఇక అప్పుడు నీకు ఆయనకు కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ ఉండాలా? కుష్ఠరోగి ఎక్కడ ఉంటాడు? ఊరు వెలుపుట, పాడే వెలుపుట ఉంటాడు. ఇక ఊర్లో ఉండడానికి అధికారం లేదు, దేవుని సన్నిధికి దూరం ఉండమే. గెహాజీ చనిపోయేంత వరకు కూడా నాకు తెలిసి దేవుని సన్నిధికి దూరంగానే ఉన్నాడు. నేను అనుకుంటా గెహాజీ కానీ ఒక్కటి ఆశించకపోతే మోషే తర్వాత యెహోషువ ఎలా వచ్చాడో అదే రీతిలో ఇక్కడ చూస్తున్నాడు ఏలియా తర్వాత ఎలీషా ఎలా వచ్చాడో, ఎలీషా తర్వాత గెహాజీ కూడా అలాగే ఉండేవాడు. మంచి ప్రవక్తల ఒక చిన్నదాన్ని ఆశించి పరిగెట్టాడు కాళ్ళతో పాపం చేయటానికి. నా దాసుడికి లేదు. అప్పుడు అంటాడు ఎలీషా, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? పరిగెట్టుకుంటూ ఎలా వెళ్ళాడు? కాళ్ళతో వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? చేతులతో వెళ్ళాడా? కాళ్ళతో వెళ్ళాడా? కాళ్ళతో పరిగెట్టుకుంటాడు, చేతితో వెళ్ళలేదు కదా, కాళ్ళతో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. నువ్వు కాళ్ళతో పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా వచ్చింది. గెహాజీ తనకు వచ్చిన కుష్ఠరోగం మీద నీకు కూడా వచ్చింది. నీకేమీ ఇదైపోయిందట్లా, నీకు అదే కుష్ఠరోగం వస్తుంది అన్నప్పుడు దుఃఖంతో దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటాడు. కానీ మరొక మాట్లాడడానికి సందర్భం లేదు. ఎందుకంటే నువ్వు పాలన వెళ్ళిపడికి నా సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే. నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, ఇక నువ్వు ఇక్కడ నివసిస్తానికి యోగ్యత లేదు, నువ్వు నుంచి వెళ్ళిపో అని చెప్పి అప్పటిదాకా గెహాజీ ఎలీషా చేతుల మీద వాటర్ పోస్తూ ఎలీషాతో సావాసం కలిగి ఉన్నటువంటి ఒక మంచి సావాసి విశ్వాసి దేవుని సన్నిధి నుంచి వెలువేపడ్డాడు, మందిరానికి వెలుపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన ముఖమంతా కూడా చూసి గెహాజీ ఎందుకు నీకు కుష్ఠరోగం వచ్చిందంటే, అయ్యా ఎందుకు వచ్చిందే కాదు, నేను నయమాను దగ్గర ఆశించాను కాబట్టి నాకు ఈ కుష్ఠరోగం వచ్చింది. పోయి కుష్ఠరోగం వచ్చింది, అది తెచ్చుకున్నదంతా అనుభవించే యోగ్యత ఉందా? అది కూడా లేదు. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధి వెలుపడికి వెళ్ళిపోయి బయట ఒక కాపలాగా అడుక్కునేవాడు భిక్షాలుగా ఉంటున్న స్థితి కనపడుతుంది. జాగ్రత్త, మనం కూడా మన కాళ్ళు పాపం చేయడానికి పరిగెత్తి వెళ్తే, ఎక్కడ పాపం చేయడానికి పరిగెత్తి ఉన్నా భర్త లేకపోవచ్చు, భార్య లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు లేకపోతే, కానీ మనం సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నాడు. నేను నిన్ను విడవను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు మనం పాపం చేస్తుంటే ఎందుకు విడిచిపెడతాడు? పాపంలో కూడా మనతో ఉండి పాపం చేయకుండా అడ్డగిస్తానికి ఇష్టపడతాడు. అలాంటి వాడు నమ్మదగిన వాడు. మనం ఎక్కడ పరిగెడుతున్నా, ఎక్కడ కాళ్ళతో పాపం చేయడం పరిగెడుతున్నా, అక్కడ కూడా దేవుని ఆత్మ మనతో వస్తుంది. ఎందుకు వస్తుందంటే పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు హెచ్చరించడానికి వస్తుంది. కానీ మనమైతే దేవుని ఆత్మను త్రోసిపుచ్చి దేవుని ఆత్మను కాదనుకుని మన ఇష్టాలు మనకు కావాల్సిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని తీర్పు మనకు కూడా గ్యారేజీలాగానే బయట వేయబడుతున్నాం. మనం కూడా గుర్తుపెట్టుకోండి, సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఎత్తబడతాం. మనం అందరూ ఎత్తబడతాం, విశ్వాసం గుణంగా రక్షణ మార్పు పొందాం కాబట్టి ఎత్తబడతాం ప్రాముఖ్యత కాదు. ఎత్తబడాలా? ఎత్తబడిన తర్వాత అక్కడి నుంచి ఇందులో కొనుక్కోబడాలి. అక్కడి నుంచి నరకానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అదే దేవుడి సింహాసనం కూర్చున్న తీర్పు. న్యాయపీఠం అక్కడ ఉంది మన ఎదుట. న్యాయపీఠం మీద ప్రభు కూర్చుని దేవుని ఆత్మ మనతో ఎక్కడెక్కడికి వచ్చినా దేవుని ఆత్మ మొత్తం మన నిమిత్తమై న్యాయపీఠం మీద ప్రభు కూర్చున్నప్పుడు మన నిమిత్తమై తీర్పు కొరకై వేచి ఉండి ఆత్మ వేచి ఉండి మన మీద తీర్పు పలుకుతూ వస్తుంది, మన మీద సాక్ష్యం పలుకుతూ వచ్చింది. అయ్యా నేనేం తప్పు చేయలేదని మనుషుడు అన్నాడు. నేను పలానా చోటుకి వెళ్ళా, నేను అతనితో కూడా వెళ్ళా, అతను ఇక్కడ పాపం చేశాడు, అతను ఇక్కడ తప్పు చేస్తూ వచ్చాడు, ఇక్కడ పొరపాటు చేస్తూ వచ్చాడు, ఇది పాపం ఇక్కడ చేశాడు, ఇక్కడ రహస్యంగా చేశాడు, ఇక్కడ పొరపాటు చేశాడు, ఎవరు తెలియకుండా ఇలాంటి పాపం చేశాడని చెప్పి దేవుని యొక్క ఆత్మ మనుషుడి మీద నేరారోపణ మోపబోతుంది. ఎవరు మన నేరారోపణ మోపవసరంలా, పిల్లలు అవసరంలా, భార్య అవసరంలా, భర్త అవసరంలా, తల్లిదండ్రులు అవసరం, ఎవరు మన మీద నేరం మోపవసరంలా. మన మీద నేరం మోపాలంటే మనం ఏం తప్పు చేసామన్న దేవుని ఆత్మ చూస్తాం. దేవుని ఆత్మ మన మీద ఒక దిన సాక్ష్యం అయిపోతుంది. ఎలాంటి వారు ఎలాంటి జీవితాన్ని జీవించమో సాక్ష్యం ప్రభు ఎదుట కనబడబోతుంది. జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళినా మనతో దేవుని ఆత్మ వస్తుంది. మన కాళ్ళని జాగ్రత్త పట్టుకోవాలి. మనుషుడు చివరికి కావాలిగా కాళ్ళతో పాపం చేస్తున్నాడు. ఏడోదిగా మనుషుడు పాపం ఎక్కడ చేస్తున్నాడు అంటే రోమా పత్రిక 5:12 వచ్చింది.
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగ ప్రవేశించునో అలాగనే ఒక మనుషుడు ద్వారా చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాము. 7వదిగా పాపం అన్నది ఎలా వచ్చిందంటే, ఒక మనుషుడు పాపం ఎలా చేశాడు? చేతులతో చేశాడు, కాళ్ళతో చేశాడు. కానీ చేతులకి కాళ్ళకి మరి చెప్పినట్టు హృదయానికి కానీ ఇంకా చెప్పినట్టు కళ్ళకి కానీ కావాల్సిన ఇంకోటి ఉంది. ఇది మొత్తం ఓవరాల్గా టోటల్గా ఉంటుంది. ఏంటిది అది? చెప్పండి, పెద్దగా చెప్పండి. శరీరమా? ఓకే, శరీరం కంటే కూడా లోపల ఇంకోటి ఉంది. శరీరం మీదే ఉంటుంది, శరీరం మీద ఉంటుంది, లోపల ఉంటుంది. ఎముకలు. ఏంటి? ఎముకలు లోపల. ఇంకా శరీరం ఎముకలు, 2 ఎముకలు కూడా చెప్పుకోవచ్చు. మనుషుడు ఎలా చేస్తున్నాడు? తన దేహముతో పాపం చేస్తున్నాడు. ఇప్పటిదాకా చెప్పింది ఒక్కొక్కటి విడమని చెప్పాము, ఇది ఫైనల్. ఇంకేదైతే మిస్ అయిపోయామో వాటన్నిటికి సంబంధించింది ఇది. ఎముకలతో కూడా పాపం చేస్తున్నాడు మనుషులు. ఎముకలు ఎందుకు చూడండి, ఎప్పుడైనా మీరు అంటారు మనిషి బాగా బక్కగా అయిపోయాడు అనుకో, బక్కగా అయిపోయినా ఎలా ఎముకలే బయటకు కనపడుతున్నాయి, శరీరం అంతా ఏమైపోయింది, స్కిన్ అంతా ఏమైపోయింది అంటాం. అంటామా? లేదా బాగానే ఉండమంటావా? ఎముకలు అంటావా? అంటే అర్థం ఏంటి? మనుషుల లోపల ఉన్న ఎముకలు, దానిపైన ఉన్న దేహము, చర్మం అంటే శరీరం మొత్తము కూడా కలిసి ఏం చేస్తున్నాయి? పాపం చేస్తున్నాయి. మీరు అనుకుంటారు నా కళ్ళు, నా చేతులు, నా నోరు, నా కాళ్ళు, హృదయం అంతా బాగానే పెట్టుకున్నాగా మరి లోపల ఎముకలు ఏడ బాగుంది, ఏడున్నాయి? మీరు చూడండి, ఒక మాట అర్థం చేసుకుంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా. షుగర్ వచ్చిన వాళ్ళకి ఏదన్నా కాలుకి దెబ్బ తగిలితే షుగర్ ఏం చేసింది? మనం అట్లా వదిలేస్తే ఏం చేసింది? మనం కూరలు వేసుకోవడం మనకు వచ్చిందా? రాదులే. చాలాసార్లు అడుగుతూ వస్తాం. తిమోతిలో ప్రశ్న ఎత్తాడు. ఎవరన్నా మనం తిమోతిగా తీసిన ముందరికి వెళ్తే అంకులు బాగున్నావంటే, అరే నేను బాగున్నా కానీ నువ్వు లోపల బయట బాగుంటావా అంటాడు. మొదలు అడిగే ప్రశ్న ఏంటంటే లోపల బయట బాగుంటావా? ఎవరికి అర్థం కాదు. బయట అంటే బయట నేను జీవించే జీవితం బాగుంటాను, లోపల కూడా బాగుంటాను అంటే ఏది ఆస్తులు ఐశ్వర్యాలు బాగుంటావా అని మనం అర్థం చేసుకుంటాం. ఆయన చెప్పేది ఏంటంటే ఆత్మీయంగా బాగుంటావా, శరీరానుసారంగా కూడా బాగుంటావా, ఎట్లా బాగుంటావని అర్థం. సో లోపల కూడా ఆయన అడుగుతూ వస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేహంలో ఉన్న ఎముకల్ని ధరించుకున్నటువంటి శరీరం కూడా పాపాన్ని చేస్తూ వస్తుంది. చూడండి, మనుషుల్లో ఒక్కటి కూడా మంచి చేయడానికి లేదు అసలు. ఒక్కటి కాబట్టి ఒక్కటైనా దేవుడు పరీక్షించి స్కాన్ చేసి చూస్తే ఒక్కడు కూడా మంచి అన్నది కనపడుతున్న మనుషులు. చేతులు పాపం చేస్తున్నాయి, కళ్ళు పాపం చేస్తున్నాయి, ఇంక అన్నీ చేస్తూనే ఉండే. ఏది విడిచిపెడతానికి ఏది లేదు. చివరికి దేహం కూడా ఒక మనుషుల ద్వారా వచ్చిందంటే దేహం మొత్తం కూడా పాపం చేస్తున్నాడు అర్థం. ఇంకా మనలో పరిశుద్ధత ఎక్కడ ఉంది? మనలో పవిత్రత ఎక్కడ ఉంది? దేహం మొత్తం పాపలు కూలిపోయినప్పుడు పరిశుద్ధత ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడా లేదు మనలో అసలు. మనం అనుకుంటా ఉండండి, చాలా మంది అంటారు నేను పరిశుద్ధుడిని. ఏడుండాలి పరిశుద్ధత? ఇప్పుడు వర్తమానం చూస్తే అర్థమైపోయింది. పరిశుద్ధత ఉండవో పాపం ఉండవు. మనలో అసలు పరిశుద్ధత లేదు. ఇంకా బైబిల్ అంటుంది కదా, చాలా మంది రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనుషుడు దేహంతో పాపం చేస్తున్న అనుభవం కనపడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 17వ వచనం అంటాడు కదా, మీరు ఇంకను పాపంలోనే ఉన్నారా? ఏమంటున్నాడు? ఇంకను మీరు పాపంలోనే ఉన్నారా? ఇంకా మీరు పాపం నుండి బయటికి రాలేదా? ఇంకెంతకాలం మీరు పాపంలో ఉంటారు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం పౌలు అంటాడు, ఇంకెంతకాలం మీరు ఇంకను పాపంలోనే ఉంటున్నారా? ఇంకెంతకాలం పాపం ఉంటారు? రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు. మీ కొరకు ప్రభు సిలువ కార్యం చేశాడు. సిలువ కార్యం ద్వారా నీకు క్షమాపణ ఇచ్చాడు. సిలువ కార్యం ద్వారా నీకు పునరుద్ధానాన్ని ఇచ్చాడు. సిలువ కార్యం ద్వారా నీకు అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఇన్ని పొందుతూ కూడా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటారా? దానికంటే ప్రభు ఇంకో ప్రశ్న ఇస్తే బాగుంటుంది. మనకు వాళ్ళ దగ్గరికి వస్తూ ఇంకా పాపంలోనే ఉంటారా? నా రక్తం దగ్గరికి, నా దేహం దగ్గరికి వస్తే ఇంకా పాపంలోనే ఉంటారా మీరని ప్రభు ప్రశ్నిస్తే మనం ఆ బలలో పాల్గొనడానికి యోగ్యమేనా? ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా వస్తువు పిల్లవాడు చేస్తుంటే తీవాకరా అంటాం. మనం ముట్టకరా, దాన్ని ముట్టితే పడిపోతుంది అంటాం. అదే ప్రభు మన దగ్గరికి వచ్చి నా దేహాన్ని నువ్వు ముట్టొద్దు, నువ్వు ముడతానికి అర్హత లేదు, నువ్వు పాపాత్ముడి పాపాత్మురాలు, నా దేహం దగ్గరికి నువ్వు రావద్దు, నన్ను ముట్టడానికి అసలు నీకు యోగ్యత లేదు, నీలో పాపం ప్రభు చూపిస్తే
ఏంటి మన జీవితం? ఏమైపోయింది మన జీవితం? డైరెక్ట్ ప్రభు ప్రత్యక్షమై ఆయన దేహాన్ని ఆయన విరిచి మనకి ఇస్తుంటే, ప్రతి మొక్క మన కొరకే విరిచి ఆయన ఇస్తుంటే, ఇదిగో ఈమెకేమో ఈయనకి ఇస్తాను, ఈయనకేమో ఈయనకి ఇస్తానంటే, మన మధ్యలో నన్ను మిస్ అయిపోయావు ప్రభు అంటే, నువ్వు పాపంలో ఉండేవాళ్ళు ప్రభు హెచ్చరిస్తే, ప్రభు తన దేహాన్ని మనకి ఇవ్వకపోతే ఇప్పుడు మన జీవితం ఏంటి? మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడ జీవించబోతున్నాం? ఏ లోకానికి వెళ్ళబోతున్నాం? ప్రభు ప్రత్యక్షమై మనకి ఇస్తే మన జీవితం ఏంటి? అసలు మనం ఎలా ఉండబోతున్నాము? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ రొట్టె సంఘ పెద్దలు కాదు మనకి ఇచ్చేది, ఈ రొట్టె సేవకులు కాదు ఇచ్చేది, ప్రభువే ఇస్తున్నాడు అనుకోండి. ఎందుకు తెలుసా? నా నామమున మీరు నా నామమున వచ్చిన వారిని మీరు ఇంట్లో చేర్చుకుంటే నన్ను నువ్వు చేర్చుకున్నట్టు. నా నామమున వచ్చిన వారికి చల్లని నిలిచిన ప్రతిఫలం పోగొట్టుకోరు అంటే అర్థమేంటి? ఆయన నామాన్ని వచ్చిన వారిని చేర్చుకోవడం ఆయన్ని చేర్చుకున్నట్టే. ఇప్పుడు సంఘ పెద్దలు ఎవరైతే బాధ్యత వస్తున్నారో వాళ్ళు రొట్టె విరిచినప్పుడు మీకు ఆయన నామాన్ని పట్టిస్తున్నారంటే దేవుడే మీ దగ్గరకు వస్తున్నట్టు అర్థం. ప్రభువే వచ్చి నీ చేతి దగ్గరకు వచ్చి, నీ చేతి దగ్గరకు వచ్చి ప్రభు నిలబడి మన జీవితం ఏంటి, మన ప్రవర్తన ఏంటంటే హెచ్చరించి చూపిస్తే మనం ఏమైపోతాం? ఒకవేళ ప్రభు ప్రత్యక్షమై నీకెవరు రొట్టె అంటే ఎంత మంది మధ్యలో, ఎంత ప్రజల మధ్యలో, సర్లే ప్రభు నువ్వు ఇవ్వకపోతే మంచిదాన్ని సంతోషంగా ఉంటామా? మొహం మార్చుకుని ఏం చేస్తాం? బయటికి వెళ్ళిపోతాం. ఇంతమందిలో దేవుడు నన్ను అవమానించాడని మందిరానికి రాకుండా ఆగిపోతాం. కొన్ని దినాలకి ఇది లోపల పేరుకుపోయి గర్భం ధరించి పెద్దదైపోయి బతుకొద్దు చచ్చిపోతాం. యోధా ఏం చేస్తూ వచ్చాడు? కొత్త నిబంధనలు ఇస్కరియోతు యోధా పాపం గర్భం ధరించుకుంటూ వచ్చాడు. చివరికి ఏమైంది? ఉరిపెట్టి చచ్చిపోయాడు. ఒక విశ్వాస జీవితంలో దేవుడు ప్రత్యక్షం కాక మునిపే, ప్రభు ప్రత్యక్షం కాక మునిపే ఈ రొట్టె ప్రభు వేస్తున్నాడని అర్థం చేసుకుని ఏ వ్యక్తి అయితే ప్రభు వల్ల యథార్థంగా పాల్గొంటాడో ఆ వ్యక్తి నిజంగా పరలోక రాజ్యం. పౌలు అంటాడు, ఇంకా మీరు పాపంలోనే ఉండాలి, ఇంకా పాపంలోనే నివసిస్తున్నారా, ఇంకా మీరు గుర్తుంచుకోవట్లేదని పౌలు ప్రశ్నిస్తున్నా పడుకుంటాడు. ఇంకేమంటాడు తెలుసా పౌలు? 1 తిమోతి రాసిన పత్రిక 5:20 అంటాడు, పాపం పాలివారై ఉన్నారు మీరు పాపంలోనే. ఎక్కడ ఉన్నాము? పాపంలోనే మీరు ఇంకా పాలివారై ఉన్నారు. పాలివారంటే దాంట్లో కలిసిపోయి ఉండవు అని అర్థం. పాలివారంటే అర్థం ఏంటంటే దాంతో కలిసిపోయి ఉండవు. ఈ తెలంగాణలో పాలివారంటే అర్థం ఏంటంటే, నేను మొన్నదాకా నేను అది పొలం అనుకున్నాను. రాగరాక తెలంగాణ సేవకుడికి వచ్చాక మా పాలోడు అంటుంటే ఇదేంటి ఇదో పొలం పట్టుకుంటారు అనుకోండి. ఎందుకంటే పొలాలు ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదు. ఇదో పొలం అనుకుంటే నిజమే అనుకుంటా. ఎవరో ఒక ఆయన చెప్పాడు, అన్నది పొలం కాదు, ఆయన పెద్ద టైం తీసుకున్నా చెప్పాడు పొలం కాదనేది. ఇదంటే పాలోళ్ళు అంటే అర్థం ఏంటంటే అన్నదమ్ములు, బిడ్డలు, రక్త సంబంధికులు, అమ్మమ్మ, నానమ్మ, వీళ్ళందరూ కూడా పాలోళ్ళు అని అర్థం. అర్థమైందండి? ఇప్పుడు పాలివారు అంటే అర్థం ఏంటో, రక్త సంబంధికులు. ఎవరితో అవుతున్నాం? సాతానుతో రక్త సంబంధికులు, సాతానుతో పాలిభాగస్తున్నాం, సాతానుతో పాలివాడు అవుతున్నాం. మనం ఎవరితోనూ కాదు, మనం అవ్వాల్సింది ఎవరమే? దేవునితో సహవాసం. దేవుని బిడ్డలు కూడా. పౌలు అంటాడు, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు, పాపంలోనే పాలివారై ఉన్నారని తిమోతికి రాసిన పత్రికలో పౌలు హెచ్చరిస్తున్నాడు. అలా పౌలు హెచ్చరించినట్టు పౌలు తిమోతిని ఎలాగైతే హెచ్చరిస్తూ తిమోతికి చెప్తున్నాడు, అదే మాట ప్రభు మనకు హెచ్చరించి చెబుతున్నాడు. మీరు ఇంకా పాపంలో పాలివారై ఉన్నారు, ఇంకా పాపంలోనే నివసిస్తున్నారు, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు, ఇంకా పాపాన్ని విడిచిపెట్టుకోరా. 2000 సంవత్సరాల క్రితం నేను మీ కొరకే చేసిన త్యాగం అంతా ఏమైపోయింది? 2000 సంవత్సరాల క్రితం మీ కొరకు నేను ఖైదనం చెల్లించిన ఖైదనం ఏమైపోయింది? 2000 సంవత్సరాల క్రితం మీ కొరకు నా ప్రాణాన్ని రక్తాన్ని దారగా పోసి మీ కొరకు నా మరణాన్ని కూడా జయిస్తున్న మరణాన్ని కూడా లెక్క చేయకుండా మీ కొరకు ప్రాణం పెట్టలే, అదేమైపోయింది? మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడి అదేమైపోయింది? మీ కొరకు నేను చనిపోవడానికి ఇష్టపడి అదేమైపోయింది? మీరు అవన్నీ విడిచిపెట్టి ఇంకా పాపంలోనే జీవిస్తున్నారా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మన జీవితం సరి చేసుకుందామా లేదా? వచ్చిన ప్రార్థన చేసి సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండగలిగిన వారు మోకాళ్ళు పెట్టుకోండి. ఏదో కాళ్ళు నొప్పులు అలాంటి వారు కూర్చోవచ్చు. ఒక చిన్న ప్రార్థన, మన జీవితాన్ని సరి చేసుకుందాం. నాకు ఇచ్చిన టైం కంటే అరగంట ఎక్కువ క్షమించండి. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నేను పాపిని, దయచేసి ఎవరు కూడా అటు చూడద్దు. ప్రభు విడుదల. ఒక మనుషుడు పాపం ఎలా చేస్తున్నాడో బైబిల్ హెచ్చరిస్తుంది. ఒక మనుషుడు పాపం ఎలా జీవిస్తున్నాడో బైబిల్ హెచ్చరిస్తుంది. మనం ఎలాంటి పాపంలో ఉండిపోతున్నామో బైబిల్ హెచ్చరిస్తుంది.
ఇంకెంతకాలమైన పాపం ఉంటాం. పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన 15:17 ఇంకా మీరు పాపంలోనే ఉన్నారు, ఇంకా పాపంలోనే పాలివారి ఉండారండి. 1 తిమోతికి రాసిన పత్రిక పౌలు అంటాడు, ఇంకెంతకాలం మనం పాపం ఉందాం. ఇప్పటికైనా పాపాన్ని విడిపించుకోవడానికి ఇష్టపడదామా? ఇప్పటికైనా పాపం నుంచి బయటికి రావడానికి ఇష్టపడదామా? ఇంకెంతకాలం? ప్రభుడుతున్నాడు, నీ చేతులతో ఇంకెన్ని పాపాలు చేస్తావు, ఇంకెన్ని నీ కళ్ళతో పాపాలు చేస్తూ వస్తావు, నీ నోటితో ఇంకెన్ని పాపాలు చేస్తావు, నీ కాళ్ళతో, గర్భముతో, హృదయముతో ఇంకెన్ని పాపాలు చేస్తావు, నీ దేహంతోనే, ఎముకలతో, శరీరంతో ఇంకెన్ని పాపాలు చేస్తావు. ఇప్పటికే నీ దేహాన్ని మార్చుకోవాలి. ఈ దేహం ఇక్కడ మార్చుకోవాలని ఇష్టపడితేనే మహిమగల శరీరం నీకు అందుబాటులో ఉండేది. ఆ మహిమగల శరీరం ఒక దినాన్ని లోకం విడిచిపెట్టిన తర్వాత పొందాలంటే ఇక్కడ ఈ యొక్క దేహాన్ని నష్టపరచుకోవడానికి ఇష్టపడాలి. ఇంకెంతకాలమని దీంట్లో జీవితం, ఇంకెంతకాలమని ఇదే దేహంతో పాపం చేస్తూ వెళ్దాం. ఇప్పటికైనా ప్రభు దగ్గర పుచ్చుకుంటున్నాను, ప్రభా నేను పాపని క్షమించాను, యేసయ్యా నా జీవితాన్ని క్షమించండి, నేను ఇప్పుడు కానీ ఒప్పుకున్నాను. నా పాపాన్ని క్షమించండి, నేను నా చేతులతోనూ, కాళ్ళతోనూ, బ్లేడుతోనూ, చూపులతోనూ నేను పాపం చేస్తూ వస్తున్నా. దేవాలను క్షమించు, నా దేహమే పాపంలో కూలిపోయింది, నా పాపాన్ని క్షమించిన కొత్త జీవితాన్ని ఈ బలంలో నేను చేతి పాల్గొనాలంటే పరిశుద్ధమైన చేయి నాకు అవసరం. పరిశుద్ధమైన చేతులెత్తి నేను బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఈ పరిశుద్ధమైన చేతులెత్తని నేను మొదటిగా పాపంతో ఉండాలి. నా చేతులు పాపం చేస్తుండే, పాపం చేసిన ఈ చేతులను క్షమించి పరిశుద్ధ పరచు ప్రభాని. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తొచ్చు, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా సరే, సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించిన కాక, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన కాక, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నేను పాపంలోనే ఉంటాను, నా దేహమే పాపం చేస్తుందని నేను ఎదిగాను, జీవితం మార్చుకోవాలనుకున్న వారు ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన కాక, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన తండ్రి, తీర్మానం చేసుకున్న బిడ్డ తీర్మానం స్థిరపరిచి, ఇదిగో ప్రభావ మేము పాపంలో ఉండాం, మా పాపాలను క్షమించండి అని చేతున ప్రతి బిడ్డ యొక్క పాపాలను క్షమించి పరిశుద్ధపరిచి వారి చేతులు కూడా పవిత్రపరిచి పరిశుద్ధమైన చేతులు కలిగి పరిశుద్ధమైన విధానంలో ప్రభువులో పాల్గొన్నట్టు సాయం చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లా